చిన్న ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభా, మరి ఉదయాన్న మీరు ఏలియా గారిని ఎందుకు పిలుచుకున్నారు? ఆయన్ని పిలుచుకున్నప్పుడు ఆయన కండిషన్ ఏంటి, ఆయన స్పిరిచువల్ స్టేటస్ ఏంటి మేము చూసాం ప్రభా. మరి అలాగా ఒక వ్యక్తిని నీ ప్రణాళికలో అమర్చుకున్నప్పుడు, మీరు వాడుకోవాలనుకున్నప్పుడు ఆయన్ని తర్బీదు చేసే విధానం ఎలా ఉంటుంది ప్రభా? మరి నీ తర్బీదులో మేము ఉండటం అంటే ఏంటి? మా అనుదిన జీవితంలో నీ వాక్యపు ఆ అధికారం కిందకి మేము రావటం అంటే ఏంటి? మేము ఈరోజు ధ్యానం చేయాలని ఆశపడుతున్నాం ప్రభా. ఈ వాక్యాన్ని మా అందరికీ దీవెనకరంగా చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో దేవునితో మాట్లాడటం నేర్చుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. దేవునితో ఒక వ్యక్తి ఎదురు కూర్చున్నప్పుడు మాట్లాడితే ఎలా ఉంటుందో అలాగా మాట్లాడటం అనేది, దాంట్లో నటించడం అనేది ఉండదు, పదాలకి ప్రాధాన్యత ఉండదు, అంశానికి ప్రాధాన్యత ఉంటుంది. ఆ విధంగా ప్రార్థన చేయటం అనేది మనం అలవర్చుకోగలిగితే బాగుంటుంది. అయితే ఓ చిన్న సన్నివేశం చెప్పి దాని నుంచి వెళ్తాను. పోయిన సంవత్సరం జనవరి 16వ తారీఖు జరిగిన విషయం అన్నమాట ఇది. నేను రాజోల దగ్గర ఒక మీటింగ్లో మాట్లాడి, మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ రాత్రి లైవ్ జరిగింది. లైవ్ అయ్యేటప్పటికి చాలా లేట్ అయింది. కొంతమంది కుర్రోళ్ళు ఏదో కొద్దిసేపు మాట్లాడుతూ ఉన్నారు, లేట్ అయిపోయింది. సరే ఇంకా పడుకుంటే వేస్ట్ అనేసి ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. పొద్దున్నే ఫ్లైట్ ఎక్కాలి, నేను హైదరాబాద్ వెళ్ళాలి. ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. ఈ చిన్న ఎయిర్పోర్ట్లో మనకి బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు, ఎప్పుడు వస్తూ ఉంటాం కదా రెగ్యులర్గా, రాజమండ్రి, విజయవాడ. సో రాజమండ్రి ఎయిర్పోర్ట్లో చాలామంది తెలిసిన వాళ్ళు అన్నారు, అన్న పొద్దునే వచ్చారు, రెస్ట్ తీసుకోండి అన్న అని అన్నారు. అని అంటే మేము ఫ్లైట్ వచ్చినప్పుడు చెప్తాంలే, మరి పడుకోండి అని అన్నారు. పక్కకి వెళ్ళి కొంచెం చైర్ ఉంటే పడుకొని నిద్రపోతున్నాను. మార్నింగ్ 5:30 నుంచి పడుకున్నాను. అయితే కొద్దిసేపు ఉన్నాక మెలకు వచ్చింది. ఎందుకంటే కొంచెం దూరంలో ఒక శబ్దం వినపడింది. ఆ శబ్దం ఎయిర్పోర్ట్లో వినపడకూడదు, వినపడింది. ఏంటంటే కోడి శబ్దం. ఇది ఎయిర్పోర్ట్లో కోడి ఎందుకు వచ్చిందా అని అనుకొని ఎక్కడున్నానని ఉలుక్కుపడి లేస్తే ఒక ఆయన టవల్ చుట్టేసి ఒక కోడి పుంజుని ఒళ్ళో పెట్టుకొని కూర్చొని ఉన్నాడు. ఆయన చూశాను, ఆ తర్వాత కోడి పుంజుని చూశాను. ఆయన నా చూపు ఆయన ఏమనుకున్నాడేమో కానీ ఆయన వెంటనే అన్నాడు, దీనికి కూడా టికెట్ తీసుకున్నా అన్నాడు. ఇక నేను ఇంకేం మాట్లాడలేను కదా, సైలెంట్గా ఉన్నాను. అయితే మళ్ళీ పడుకున్నా. కాకపోతే ఆయన చూపు నాకు కొంచెం డిస్టర్బింగ్గా అనిపించింది. పాపం ఆయన ఏదో హర్ట్ అయినట్టున్నాడని, ఏదో మాట కలుపుకుంటే బాగుంటుంది అనేసి, సార్ ఇది పందెం కూడా అన్నా. అవునండి అన్నాడు. ఎంత ఉంటుంది సార్ రేట్ అన్నా. అంటే 1,50,000 పలుకుతుంది సార్ అన్నాడు. ఏంటి పుంజే? అవును సార్, 1,50,000 పలుకుతుంది సార్ అన్నాడు. ఎలా పెంచుతారు సార్ దీన్నే అని అన్నా. అంటే ఒకటే పుంజిని ఎవడు పెంచడు సార్, ఒక 6-7 పుంజులు కలిపి ఒక సిండికేట్ లాగా అయ్యి పెంచుతారు సార్. ఓ పనుడిని అచ్చంగా దీన్ని పెంచడానికి ఉంచుతాం సార్ అన్నాడు. ఓ పనుడు దీనికోసమే? అవునండి. అడుగు 15,000 రూపాయలు జీతం సార్ నెల. అంటే ఆ 15,000లో ఇటు దానా కూడా వేస్తాడు అన్నాడు. లేదు సార్, దానా మేము ఇస్తాం సార్ అన్నాడు. ఏమిస్తారు సార్ అంటే, సరసాధారణంగా 1-2 బస్తాలు జీడిపప్పులు ఇచ్చేస్తామండి, వాడు అయిపోయినాయి అని చెప్తే మళ్ళీ ఇస్తాం సార్. తర్వాత ప్రతి పుంజుకి ప్రతిరోజు 2 గుడ్లు పెడతాం సార్ అన్నాడు. బాగుంది సార్. తర్వాత దానికి చాలా నేర్పిస్తారు, కత్తులు కట్టి అవన్నీ నేర్పిస్తారు సార్. వెరీ గుడ్ సార్. మరి ఈ విధంగా పెంచుతూ ఉంటే ఈ పుంజు పందానికి రావడానికి ఎంత టైం పట్టుద్ది సార్ అన్నాడు. మంచి పెంపకం అయితే 18 నెలలకు వచ్చేస్తుంది సార్ అన్నాడు. ఓకే, 1.5 సంవత్సరం మీరు కష్టపడితే పందానికి వస్తుంది అన్నారు. కరెక్టే సార్, 1,00,000-1,50,000 ఖర్చు పడున్నాడు. అవును సార్, పడుతుంది సార్ అంతే అన్నాడు. వెరీ గుడ్. ఇప్పుడు జాగ్రత్త వినండి, చాలా జాగ్రత్తగా. 18 నెలలు కష్టపడి ఒక పుంజుని పెంచి పందానికి పంపిస్తే పందెంలో ఎంతసేపు ఉంటుంది సార్ అన్న. మంచి పోటీ ఉంటే 90 సెకండ్లు ఉంటుంది సార్ అన్నాడు. మీకు అర్థమైందండి? మంచి పోటీ ఉంటే 90 సెకండ్లు ఉంటుంది సార్ అన్నాడు. 90 సెకండ్లు పోటీ కోసం 1,50,000 ఖర్చు పెట్టి 18 నెలలు దాని మీద సమయం పెడితే సిద్ధమవుతుంది. ఆ మాట విన్నప్పుడు నేను ప్రయాణం అంతా కూడా దాన్ని ఆలోచిస్తూ ఉన్నాను. 18 నెలలు కష్టపడితే
90 సెకండ్లో నుంచుంటుంది. అయితే దేవుడు మనకి చాలా వాక్యాన్ని బోధించి, చాలా సహవాసాన్ని ఇచ్చి, చాలా రకాలైనటువంటి అవకాశాలు కల్పించి ఒక స్థాయికి వచ్చాడు అని అనుకొని, మన జీవితంలో ఒక ఛాలెంజ్ వస్తే మనలో కొంతమంది 5-6 సెకండ్లలో డ్రాప్ అయిపోయే వాళ్ళు ఉన్నారు. జస్ట్ 5-6 సెకండ్స్ డ్రాప్ అయిపోయే వాళ్ళు ఉన్నారు. కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవడానికి ముందు చాలా సిద్ధపరుస్తాడు. నేను ఒక స్టేట్మెంట్ వేస్తాను, జాగ్రత్త వినండి. దేవుడికి మినిస్ట్రీ కంటే మినిస్టర్ ఇంపార్టెంట్. దేవుడికి సేవ కంటే సేవకుడు ఇంపార్టెంట్. ఒకవేళ రష్యా నుంచి మిగ్ అనే విమానం తెప్పించుకున్నారనుకోండి, యుద్ధ విమానం, లేదా అమెరికా నుంచి ఒక F-16 బాంబర్ తెప్పించుకున్నారనుకోండి, 1000 కోట్లు ఉంటుంది ఒక్కోటి, 1000 కోట్లు. ఒకవేళ 1000 కోట్లు ఖరీదు చేసే మిగ్ కానీ F-16 బాంబర్ కానీ ఒక పక్కన పెట్టి, దాన్ని నడిపించే ఒక పైలట్ని పక్కన పెట్టి, వీళ్ళిద్దరిలో మీకు ఎవరు కావాలి అని ప్రభుత్వాన్ని అడిగితే ఏ ప్రభుత్వం అయినా కోరుకునేది ఏంటి తెలుసా? పైలట్ని. ఎందుకంటే యంత్రం ఇది కాబట్టి ఇంకోటి కొనుక్కోవచ్చు, కానీ యంత్రాన్ని నడిపించే వ్యక్తి ఒకడు పోతే మళ్ళీ అలాంటోడిని తర్బీదు చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టుద్దో. నేను ఎందుకని ఈ మాట చెప్తానంటే, దేవుడు ఈ కాలంలో మన నుంచి కోరుకునేది ఏంటనంటే, నువ్వు నాకు ముఖ్యం, నువ్వేం చేస్తావు అది నాకు అవసరం లేదు, తర్వాత చూసుకోవచ్చు. నువ్వు నేను ఆశించిన విధంగా జీవిస్తున్నట్లయితే, నేను ఆశించినటువంటి విశ్వాసములోకి నువ్వు ఎదగగలిగినట్లయితే, నిన్ను ఎక్కడ ఎప్పుడు ఎలా వాడుకోవాలో అది నేను చూసుకుంటాను. నువ్వు నాకు ఇంపార్టెంట్, సేవకుడు నాకు ముఖ్యం, సేవ తర్వాత. కానీ చాలామంది ఏంటంటే సేవ అనేసి వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని కూడా పట్టించుకోకుండా ఉంటారు, వాళ్ళ వ్యక్తిగత విషయాలను కూడా సరిగ్గా చూసుకోకుండా ఉంటారు. కానీ దేవుడు చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే, నిన్ను పిలిచినప్పుడు నీ బ్యాక్గ్రౌండ్ దృష్టిలో పెట్టుకోవాలా, నిన్ను వాడుకోవడానికి సిద్ధపడుతున్నప్పుడు నువ్వేం చేస్తావు అనేది నాకు ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఎలా బతుకుతావు అనేది నాకు ఇంపార్టెంట్. నువ్వు ఒకవేళ ఒక గొప్ప పరిచర్య చేసి డామ్ అని పడిపోతే, నువ్వు పడిపోయిన దానికి వచ్చేటువంటి పర్యవసానం ఎక్కువ ఉంటుంది నువ్వు సాధించిన దానికంటే. కాబట్టి నువ్వు నాకు చాలా ప్రాముఖ్యం. ఇది దేవుడు చెప్పేటువంటి మాట. సరే, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం మీరు తీయండి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం ఏంటో మీకు చిన్న స్టోరీలాగా చెప్తా. ఆ అధ్యాయాన్నే మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాం. ఓకే, మొదటి వచనాన్ని మనం ధ్యానం చేసాం. 5 కారణాలతో దేవుడు ఏలియాని పిలుచుకున్నాడు ఆహాబ్ ముందు నిలబెట్టడానికి అనే విషయాన్ని తెలుసుకున్నాం. అప్పుడున్నటువంటి భయంకరమైనటువంటి ఆత్మీయమైనటువంటి ఎండిపోయే స్థితిని మీకు చూపించాను. విపరీతమైనటువంటి విచ్చలవిడి తత్వం, దేవతల్ని దేవుళ్ళని కొలవటం అనేది చూసాం. అలాంటి నేపథ్యంలో దేవుడు రాజుగారిని ఎదుర్కోవడానికి ఒక వ్యక్తిని సిద్ధపరిచాడు. ఆయన పేరే ఏలియా గారిని పిలవడానికి 5 కారణాలు అని పొద్దున మనం చూసాం. మొదటిది, దేవునితో ఆయనకి సంబంధం ఉన్న వ్యక్తి. రెండోది, అనుదినము సహవాసం చేసే వ్యక్తి. మూడోది, ఎక్కడికి వెళ్ళినా దేవుని సమక్షంలో ఉండేటువంటి వ్యక్తి. నాలుగోది, దేవుని సంతకం కలిగినటువంటి వ్యక్తి. ఐదోది, దేవుని శక్తిని కనపరిచేటువంటి వ్యక్తి. ఈ 5 కారణాలను బట్టి దేవుడు ఏలియాని వాడుకోగలిగాడు. ఇది మనం చూసాం. ఆ తర్వాత ఈ 17వ అధ్యాయం అంతే ఒకసారి మీరు తీసి చూడండి. 17వ అధ్యాయం 17వ అధ్యాయానికి 3 సంవత్సరాలు పట్టింది. 17వ అధ్యాయానికి మొదటి వచనం నుంచి 23వ వచనానికి రావటానికి 3 ఏళ్ళు పట్టింది. ఈ 3 ఏళ్ళలో ఏం జరిగింది, ఏలియా విషయంలో ఏం జరిగింది, అది మనం ఇప్పుడు చూడబోతున్నాం. బేసిక్గా అంతే ఇది మనం చూసేది. మీకు సింపుల్గా చెప్పాలంటే 2వ వచనం నుంచి 7వ వచనం దాకా కెరూతు అనేటువంటి యోర్దాను నది వాగు దగ్గర దేవుడు
సుమారు ఒక 9-10 నెలలు ఒంటరిగా ఏలియాని ఉంచేసి పెంచి పోషించాడు. ఇది మొదటిది. ఇక 8వ వచనం నుంచి 15వ వచనం దాకా దేవుడు ఏలియాని ఒక విధవరాల దగ్గరికి తీసుకెళ్ళి ఆ విధవరాలు ద్వారా ఆయన పెంచి పోషించాడు. బహుశా అది 1 సంవత్సరం అలా గడిచింది. ఆ తర్వాత విధవరాలు కొడుకు చచ్చిపోయాడు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఏలియా ప్రార్థన చేశాడు. దేవుడు ఏలియాని ప్రార్థన విని కొడుకుని బతికించాడు. ఇది మనం చూసేటువంటి విషయం. ఇది 3 ఏళ్ళు పట్టింది ఈ పనికి. ఈ 3 ఏళ్లలో ఎదుగుదల అనేది ఎలా వచ్చింది, దేవుడు పాఠాలు ఎలా నేర్పించాడు, అవి ఇప్పుడు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చదువుతున్నాను నేను. మొదటి వచనం అయిపోయింది కదా, మొదటి వచనం మళ్ళీసారి చదువుతాను. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీను తిష్బీడునైన ఏలియా ఆహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేల్ దేవుడైన ఆ యెహోవా జీవముతోడు, నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరముల్లో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. అయిపోయింది. అయితే ఇది సంభాషణ జరుగుతుంది. ఎందుకంటే దేవుడు ఏలియాతో చెప్పాడు, ఏలియా తీసుకెళ్ళి ఆహాబుతో చెప్పాడు. అయితే మనం ఊహించుకుందాం, దేవుడు ఏలియాతో చెప్తా ఉన్నాడు, ఏలియా నువ్వు ఆహాబు దగ్గరికి వెళ్ళాలి, నా మాట ప్రకారం కాక 3 సంవత్సరాల దాకా లేకపోతే వర్షం పడదు అని నువ్వు చెప్పాలి అని అన్నాడు. మనం అనుకుందాం, ఊరినే దేవా ఇలా చెప్తే సరిపోదా, నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరముల్లో మంచైనను వర్షమైనను పడదు. బాగా చెప్పావు, కొంచెం స్ట్రాంగ్ ఉండాలి వాయిస్, అర్థమైందా? ఏం భయపడద్దు, కళ్ళల్లో కళ్ళు పెట్టి మరీ చూసి చెప్పాలి. ఓకే, దేవుడు ట్రైనింగ్ ఇచ్చేసాడు అనుకుందాం ఏలియాకి. ఏలియా మొత్తం ట్రైనింగ్ పొందాడు. ఓకే ప్రభా అన్నాడు. అంటే అలా ట్రైనింగ్ నడుస్తుందా అని అంటే నడుస్తుంది అని అంటాను. ఒక చిన్న ఎగ్జాంపుల్, తప్పిపోయిన కుమారుడు ముందు రిహార్సల్ చేసుకున్నాడు. ఎక్కడ? పందులు పొట్టు తీసుకుంటూ తింటూ, నేను మా నాన్న దగ్గరికి వెళ్తాను, మా నాన్న దగ్గరికి డైలాగ్ వేస్తాను, నాన్న నేను నీ కొడుకుని అనిపించుకోవడానికి యోగ్యుని కాదు, నీకు పరలోకానికి విరోధంగా పాపం చేశాను, నీ పనుల్లో ఒక పనుడిగా నన్ను చేర్చుకున్నానా అని అంటాను. ఇది రిహార్సల్. సో దేవుడు ఆ విధంగా ఏలియాకి ఓ రిహార్సల్ ఇచ్చాడు అనుకుందాం. అయిపోయిన తర్వాత ఏలియా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. జస్ట్ ప్రభా వెళ్తాను, ప్రభా కొంచెం బ్లెస్ చేయి, నేను వెళ్తాను అని అన్నాడు. బ్లెస్ చేశాడు దేవుడు. వెళ్తున్నాడు, ఒక 2 స్టెప్స్ వేసాడు. స్టెప్స్ వేసి దేవా అని అన్నాడు. ఏమైంది ఇక్కడే ఉన్నానులే, ఏమైంది? ఏం లేదు దేవా, ఒక చిన్న డౌట్ వచ్చింది. ఏంటనంటే, నేను ఒకవేళ ఎవరు మాట్లాడుతుంది, రైట్, చాలాసేపు నుంచి మాట్లాడుతున్నాను అందుకని. అయితే ప్రభా మీరు చెప్పిందంతా నేను చెప్పేస్తాను, అయితే చిన్న డౌట్ ఏంటి అన్నాడు. ఇప్పుడు ఈ విధంగా నేను ఆహాబు దగ్గర ఈ సంవత్సరాల్లో వర్షమైన కొలదో అని ఇలా అన్నప్పుడు నెక్స్ట్ ఏం జరుగుద్ది నేను చెప్పనయా? అది కాదు ప్రభా, ఏం జరుగుద్ది నెక్స్ట్ నేను చెప్పనయా? పోనీ ఓ పని చేస్తాను, నేను 3 ఆప్షన్లు ఇస్తాను. ఈ 3 వాటిలో ఏ బిఓ సిఓ చెప్పాలి. ఏ, నన్ను జెజ్బేల్ చంపేస్తుంది. బి, ఆహాబు తీసుకెళ్ళి జైల్లో పడేస్తాడు. సి, నువ్వు దేవదూతలను తీసుకొచ్చి నన్ను అద్భుతంగా రక్షించేస్తావు. ఈ 3 వాటిలో ఏది జరుగుద్ది? నేను చెప్పను. అది కాదు ప్రభా, చెప్పొచ్చు కదా. నేను చెప్పను. అసలు నిన్ను ఈ పనిలో పెట్టడమే ఒక ట్రైనింగ్, కాబట్టి నేను చెప్పను. ఎందుకు చెప్పవు ప్రభా? ఓ చిన్న మాట చెప్తాను చూడు, ఎందుకు చెప్పను. ఇప్పుడు షడ్రకు మెషకు అబేద్నెగో రాత్రి పడుకున్నారు ప్రార్థన చేసుకొని, ప్రభా రేపు రాజుగారు ఏదో చివరి టెస్ట్ పెడతారంట అని పడుకున్నారు. నేను వాళ్ళకి దర్శనం ఇచ్చాను అనుకుందాం. బాబు షడ్రకు మెషకు అబేద్నెగో, రేపు రాజుగారు మీకు బొమ్మను చూపించి దాన్ని దండం పెట్టమంటారు, మీరు దాన్ని దండం పెట్టద్దు, మిమ్మల్ని అగ్నిగుండంలో పడేస్తానంటాడు, మీరేం టెన్షన్ పడద్దు, ఆ అగ్నిగుండంలోంచి నేను తప్పిస్తాను గ్యారంటీ, అర్థమైందా అని చెప్పాడు అనుకోండి. రాత్రి పొద్దున లేచి మనవాళ్ళు పెద్ద పోటుగాళ్ళలాగా మమ్మల్ని అగ్నిగుండంలో పడేసిన ఏం పర్లేదు అన్నారనుకోండి, మనకి ఏమన్నా మజా వస్తుందా? చెప్పండి, వస్తుందా? రాదు. అది విశ్వాసమే అనిపించుకోదు. ఏమవుద్దో తెలియకుండా ఉన్నప్పుడు మనం బ్రతికితే అది విశ్వాసం. దేవుడు నాకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు అని దేవుడు ఏం చేస్తాడో తెలియనప్పుడు కలిగి ఉండేది విశ్వాసం. అది పక్కా. అయితే దేవుడు ఇలాగ చాలాసార్లు చేశాడు. దేవుడు ఏమంటాడంటే, నువ్వు అక్కడికి రా, అప్పుడు నేను చెప్తాను. అంటే దేవుడు ఏం చేస్తాడంటే, మనము లోబడే కొద్దీ కొత్త విషయాలు బయలుపరుస్తాడు.
లోబడే కొద్దీ కొత్త విషయాలు బయలుపరుస్తాడు. అందుకనే ఆత్మీయ ఎదుగుదల అనేది క్రమక్రమంగా జరుగుద్ది, మెట్లు మెట్లుగా జరుగుద్ది. దేవుడు నువ్వు ఇక్కడ దాకా లోబడితే నేను ఆ తర్వాత చెప్తాను. నేను అందుకే ఎప్పుడూ ఒక మాట చెప్తాను, ఏంటనంటే తెలిసిన దానికి మనం లోబడితే, తెలిసిన దాన్ని మన జీవితంలో అన్వయించుకుంటే తెలియని దాన్ని దేవుడు మనకు బయలుపరుస్తాడు. చాలామంది తెలిసిన దాన్ని జీవితంలో పాటించరు. మా తెలుసులే తెలిసిన దాన్ని జీవితంలో పాటించకుండా, ప్రభా నాకు ఈ వాక్యం ద్వారా కొత్త విషయాలు నేర్పి అంటే నేర్పియడాయన. తెలిసిన దానికి లోబడకుండా తెలియంది నేర్చుకోవటం అనేది జరగదు. బైబిల్లో ఇంకో సన్నివేశం చెప్తాను, దేవుడు పూర్తి వివరణ ఇవ్వకుండా పంపించడం. అపోస్తల కార్యం 9వ అధ్యాయం. ఇప్పుడు మన సౌలు గారు ఆయన నుప్పులు కక్కుతున్నాడు, క్రైస్తవుల మీద ఆయన నుప్పులు కక్కుతూ వెళ్తున్నాడు. ఆయన యెరూషలేం పట్టణం నుంచి దమస్కస్కి వెళ్తున్నాడు. సుమారు 120 కిలోమీటర్లు ఉంటుంది. వెళ్తున్నాడు, దగ్గర ఒక 70-80 కిలోమీటర్లు అయిపోయాడు. ఇంకో కొంచెం దూరం వెళ్తే దమస్కస్ వస్తుంది. అయితే విషయం ఏంటంటే 9వ అధ్యాయంలో మిట్ట మధ్యాహ్నం బాగా ఎండ ఉన్నప్పుడు సూర్యుడు ఎండ టైంలో బాగా ఎక్కువ ఉంటాడు వెలుగు. సూర్యుడి కంటే ఎక్కువ వెలుగు కనబడిందంట. అంటే ఆ వెలుగు ఎంత ఉంటుందో నాకు తెలీదు, ఊహించలేను. కాబట్టి ఆయన రాసిన మాట అది, సూర్యుడి కంటే ఎక్కువ వెలుగు ఉందంట ఆ వెలుగు. ఆ వెలుగును చూసి మనోడు కళ్ళు బయలు కమ్మి కింద పడిపోతే మాటతో మొదలు పెట్టాడు, సౌలా అని. ఎవరు నువ్వు అన్నాడు. నువ్వు నన్ను హింసిస్తున్నావే ఆయన్నే అన్నాడు. అంటే మనోడు సర్దుకుపోయాడు, అర్థమైపోయింది. ఆయనకు అర్థమైపోతే లేచి నువ్వు దమస్కస్ వెళ్ళు. ఇది ఆ వచనం చదివి వినిపిస్తాను, మీరు చూడండి. 9వ అధ్యాయం 6వ వచనం. లేచి పట్టణములోనికి వెళ్ళుము. జాతరనండి, లేచి పట్టణములోకి వెళ్ళుము, అక్కడ నువ్వు ఏం చేయవలనో అది నీకు తెలపబడును అని చెప్పారు. అక్కడికి వెళ్తే చెప్తారు. ఇక్కడ డీటెయిల్స్ ఏమి ఇవ్వట్లేదు దేవుడు. నువ్వు ముందు అక్కడికి వెళ్ళు, పట్టణానికి, దమస్కు పట్టణానికి వెళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నిన్న అదే కోణంలో మనం నేర్చుకున్నాం. యోసేపు ప్రశ్నలు అడిగేవాడు కాదు. దేవుడు ఏదైనా చెప్తే కనుక వెళ్ళిపోతూ ఉండేవాడు. ఐగుప్తు వెళ్ళిపో అంటే వెళ్ళిపోయాడు. వెనక్కి మళ్ళీ ఇశ్రాయేల్ వెళ్ళు అంటే వెళ్ళాడు. ఇశ్రాయేల్ చారంగానే యోధా పట్టణం దేశం వద్దు, నువ్వు గలిలయకి వెళ్ళిపో, నజరేతుకి వెళ్ళిపోయాడు. సో ప్రోగ్రెసివ్గా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. మన లైఫ్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయాలకి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ క్రమక్రమంగా దేవుడు బయలుపరచడం అనేది జరుగుద్ది. ఉద్యోగం, వివాహం, ఇలాంటి విషయాల్లో అనంటే తెలిసిన దాన్ని పాటిస్తే తెలియని దాని విషయంలో దేవుడు మనకు సహకారం చేస్తాడు. ఓ చిన్న మాట చెప్తాను. వివాహం గురించి మీరు ఆలోచిస్తున్నారు, మీరు విశ్వాసి, మీరు సంబంధం వచ్చింది, సంబంధం రాగానే బ్లైండ్గా ఇది దేవుని చిత్తమా కాదా అని మొదలు పెట్టాల్సిన అవసరం లేదు. మరి ఏం చేయాలి? నీ విశ్వాసం నువ్వు జాగ్రత్తగా నీకు ఉందో లేదో పరీక్షించుకోవాలి. నువ్వు విశ్వాసం అని గ్యారంటీ ఉంటే నెక్స్ట్ నువ్వు అడగాల్సింది ఏంటనంటే, అవతల వ్యక్తి అమ్మాయినా అబ్బాయినా విశ్వాస. దేవుడు ఆల్రెడీ బయలుపరిచాడు. ఏం బయలుపరిచాడు? విశ్వాసితోనే జోడిగా ఉండాలి. జోడి అనంటే మనం పొలం దున్నడానికి పైన నాగలి పెట్టి దున్నుతామే, దాన్ని జోడి అంటారు. అర్థమైందా? నాగలి ఓ పక్కన ఎద్దు పెట్టి ఇంకో పక్కన ఎవడో గుర్రాన్ని పెట్టడు. ఓ పక్కన ఎద్దు పెట్టి ఓ పక్కన గాడిదని ఎవడో పెట్టడు. జోడి. ఆడపిల్లలు ఫ్లాట్ వేసుకుంటారు, మగోళ్ళు బూట్లు వేసుకుంటారు. ఏ పనికిమాలినోడు ఈ పని చేయడు. ఒక కాలుకి బూటు ఒక కాలుకి చొప్పు వేసుకోడు. ఏ పనికిమాలిన అమ్మాయి ఒక కాలుకి హీలు ఒక కాలుకి ఫ్లాట్ వేసుకోదు. ఎందుకు వేసుకోదు అని అంటే కనుక, ఓ పక్కన హీలు ఓ పక్కన ఫ్లాట్ వేసుకుంటే అసహ్యంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది, నడవలేవు, పడిపోతావు. కాబట్టి నువ్వు విశ్వాస అయితే పక్కన విశ్వాసే ఉండాలి, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇది దేవుడు ఆల్రెడీ బయలుపరిచేశాడు. ఈ బయలుపరిచిన దాన్ని నువ్వు లోబడుతూ ఉండి, ప్రభా ఈ అమ్మాయి విశ్వాసే, ఈ అబ్బాయి విశ్వాసే, మరి ఈ అమ్మాయినా నేను పెళ్లి చేసుకోవాలా? అప్పుడు ఈజీ అవుతుంది. అప్పుడు దేవుడికి బయలుపరచడం ఈజీ అవుతుంది. దేవుడు క్రమక్రమంగా మన జీవితాన్ని లోనకి తీసుకెళ్తాడు. ఇక్కడ అదే పని జరుగుతూ ఉంది. ఇక సౌలుకి అలా చెప్పాడు కదా, అబ్రహాం విషయం కూడా అంతే. అబ్రహాం విషయం కూడా
దేవుడు ఆయన్ని పంపించినప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండానే వెళ్ళిపోయాడంట. ఎక్కడికి వెళ్తున్నాడో. సో దేవుడు ఒక విధంగా ఆయన మీద నమ్మకం కుదిరేటట్లు చేస్తున్నాడు, ఆ విధంగా నడిపించుకొని. ఇప్పుడు చూద్దాం. సరే, మనోడు వెళ్ళిపోయాడు. ఎవరు? ఏలియా. ఎవరి దగ్గరికి? అహాబ్ దగ్గరికి. ఆయనకి ఇచ్చిన పని పూర్తి అయిపోయింది. పూర్తి అయిపోయిన తర్వాత చూద్దాం 2వ వచనం, పిమ్మట. ఆ మాట చాలా ప్రాముఖ్యం. ఆ మాట చాలా ప్రాముఖ్యం. దేవుడు ఎప్పుడు మాట్లాడాడు అనంటే ఆయనకి చెప్పిన పని పూర్తి చేసిన తర్వాత మాట్లాడాడు. మీలో కొంతమంది ఏమని చెప్తారంటే, సార్ వాక్యం చదువుతుంటే మొన్న చాలా బాగా అనిపించిందండి, అంతకుముందు బాగా అనిపించిందండి, పోయిన వారం అంతా వాక్యంలో బాగా ఎదిగానండి, గత 2 రోజుల నుంచి వాక్యం చదువుతుంటే ఏమనిపించట్లేదండి అని అంటే నీ లైఫ్లో పెమ్మట అనేది లేదన్నమాట. దేవుడు ఆల్రెడీ బయలుపరిచింది. నీకు తెలిసినటువంటి వాక్య సత్యం జీవితంలో అన్వయించుకోకపోతే దేవుడు కొత్త విషయాలు ఎందుకు చెప్తాడు? ఇప్పుడు ఏలియాకి దేవుడు కొత్త విషయాలు ఎందుకు చెప్తున్నాడు? పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి. దేవుడు డైరెక్షన్ ఇస్తున్నాడు, డెస్టినీ ఇవ్వట్లేదు. దీన్ని కూడా చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. లేకపోతే దీన్నే ప్రజలు ఉపయోగించే మాట ఏంటంటే, ఏమా ఎలా ఉంది ఆత్మీయత స్థితి, ఎలా ఉంది ప్రోగ్రెస్ అంటే, క్లారిటీ లేదు సార్, క్లారిటీ లేదు, కన్ఫ్యూజన్గా ఉన్నది. క్లారిటీ లేదు, కన్ఫ్యూజన్గా ఉన్నది. ఈ మాట ఎప్పుడు వస్తుంది? నడిపించేవాడి మీద నమ్మకం లేకపోతే. నన్ను ఇద్దరు ఇంటికి తీసుకెళ్తా ఉంటారు రోజు, ఇద్దరు. ఒక ఆయన పేరు రవి, ఇంకో ఆవిడ పేరు పరిమళ గారు, డాక్టర్ పరిమళ. డాక్టర్ పరిమళ గారు తీసుకెళ్లే రూటు వేరు, రవి గారు తీసుకెళ్లేటువంటి రూటు వేరు. అర్థమైందా? నేనేం ప్రశ్న లేను, కూర్చుంటాను, పక్కా అర్థమవుతుంది ఈయన వెళ్ళే రూటు వేరు, ఈవిడ వెళ్ళే రూటు వేరు అని. అయితే నాకే బాధ లేదు, ఎందుకనంటే తీసుకెళ్లే వాళ్ళ మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి. తీసుకెళ్లే వాళ్ళ మీద నమ్మకం ఉంటే ప్రశ్నలు వేయం. దేవుడి మీద నమ్మకం ఉంటే నువ్వు ఇటెళ్ళు అని అంటే ఎక్కడి దాకా వెళ్ళాలో చెప్పు, ఏ ఊరు వెళ్ళాలో చెప్పు, ఎవరుంటారో చెప్పు, ఏం చేయాలో చెప్పు, అప్పుడు నేను కదులుతాను అని అంటే నీకు తీసుకెళ్ళే ఆయన మీద నమ్మకం లేదని అర్థం. బైబిల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప మహానుభావులు పెద్ద పెద్ద జర్నీలు చేసినప్పుడు వాళ్ళకి గమ్యాలు తెలీదు. కానీ ఒకటే తెలుసు, దేవుడు ఇటు వెళ్ళమన్నాడు, మేము వెళ్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో నేను ఫైనల్గా ఏం చేయబోతున్నానో చెప్పలేకపోవచ్చు, కానీ ఎవరి చేతుల్లో ఉన్నానో చెప్పగలుగుతాను. నాకున్న భారం ఏంటో చెప్పగలుగుతాను, నాకున్నటువంటి కోరిక ఏంటో చెప్పగలుగుతాను. అది జరుగుద్దా లేదా నాకు తెలీదు. దేవుడు నన్ను పరిపూర్ణ పరిచర్యకి పిలిచినప్పుడు ఈరోజు ఉన్నటువంటి స్థితి నాకు గ్యారంటీ లేదు. అసలు నేను పరిచర్య రావడానికి చాలా ప్రశ్నలు ఏంటంటే, ప్రభా నన్ను ఏ విధంగా వాడుకుంటావంటే దేవుడు నాకు క్లారిటీ ఇవ్వలేదు. నువ్వు రావాలి నాకు, అంతే. ఐ వాంట్ యూ. నేను నిన్ను వాడుకుంటాను, ఎక్కడ వాడుకుంటాను నీకు అనవసరం, ఎలా వాడుకుంటాను నీకు అనవసరం. ఐ విల్ యూజ్ యూ. సో ఆ మాట ఒప్పుకోవడానికి, దానికి తల ఒగ్గడానికి నాకు టైం పట్టింది. అంటే నేను పరిచర్య చేయలేదని కాదు, ఉద్యోగం చేస్తూ ఉన్నాను, బైబిల్ స్టడీస్ తీసుకుంటూ ఉన్నాను. కానీ ఉద్యోగం మాని రావటానికి నాకు క్లారిటీ కావాలనుకున్నాను, రాలేదు. ఉద్యోగం మానేసి వచ్చి పరిచర్యలో ఉన్నటువంటి తొలి దినాలు చాలా సందిగ్ధంగా ఉన్నాయి. ఎంత సందిగ్ధంగా ఉన్నాయి అంటే తినటానికి తిండి లేని పరిస్థితి. చాలా పావర్టీలోకి వెళ్ళిపోయాను నేను. అంతకుముందు రాజాలాగా బతికాను నేను. 23 ఏళ్ళకి సొంత కారు మెయింటైన్ చేశాను నేను. పరిచర్యలోకి వచ్చిన తర్వాత తినటానికి తిండి లేని పరిస్థితి. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా, నాకు దారి తెలుసు, నేను తీసుకెళ్తా. ఆ విధంగా దేవుడి మీద పూర్తిగా ఆనుకోవడానికి చాలా కష్టమైంది నాకు. ఏలియా నేను ఇటు వెళ్ళమంటున్నాను, నువ్వు వెళ్ళు. పాపం మనోడు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత యోర్దానుకు ఎదురుగానున్న కెరూతు వాగు దగ్గర దాగి ఉండము. అయితే ఇది జరిగి 2800 సంవత్సరాలైంది. జాగ్రత్తగానండి, ఈ సంఘటన జరిగి 2800 సంవత్సరాలైంది. 2800 సంవత్సరాల్లో బైబిల్లో ప్రస్తావించిన ఎవరైనా, లేకపోతే బైబిల్ ప్రాంతాల గురించి అన్వేషణ చేసేవాళ్ళు ఎవరైనా ప్రపంచంలో ఇప్పటిదాకా ఎవ్వరు కూడా
కెరూతు వాగు ఇది అని చూపించలేపారు. అంటే కెరూతు వాగు లేదన్నట్లా, అంటే ఇది అబద్ధం అన్నట్లా. బైబిల్ పండితులు చాలామంది కెరూతు వాగు ఇది అని ఎందుకు చూపించలేమంటే అది అంత చిన్న వాగు, ఊరు పేరు లేని వాగు, గుర్తింపు లేనటువంటి వాగు. ఎవడు ఈ ప్లేస్కి వచ్చానని చెప్పానంటే ఇది ఎక్కడా అని అడిగేటువంటి ప్లేస్. దేవుడు ఏలియాని ఆహాబు రాజు అనేటువంటి ఆ సింహాసనం ఎదుటి నిలబెట్టి అక్కడి నుంచి ఊరు పేరు లేనటువంటి ఒక ప్రదేశంలోకి తీసుకెళ్ళి అక్కడ ఆయన్ని ఉండమని చెప్పి అక్కడ పాఠం నేర్పించడం మొదలుపెట్టాడు. దేవుడు నేర్పించేటువంటి పాఠాలు ఎక్కడ నేర్చుకోవాలో చాలా ప్రాముఖ్యం. నేను ఒక స్థాయిలో జీవిస్తున్నటువంటి వ్యక్తిని. జి నారాయణరావు గారు అప్పట్లో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ స్పీకర్, ఆయన ఎన్టీ రామారావు ప్రభుత్వంలో. ఆయన నా ఓనర్, ఆయన నా బాస్, ఆయన దగ్గర నేను పనిచేసేవాడిని. పెద్ద పెద్దోళ్ళతో నేను మాట్లాడాను. చాలా డిగ్నిఫైడ్ పొజిషన్ నాది, రెగ్యులర్ జీవితం నాది, అద్భుతమైనటువంటి జీవితం. విశ్వాసిగా అలాంటి జీవితంలో ఉన్నప్పుడు వారానికి 4-5 బైబిల్ స్టడీస్ తీసుకున్నాను. ఓ పక్కన ఆత్మీయత ఉంది, ఓ పక్కన ఆర్థిక పరిస్థితుల్లో అద్భుతమైన స్థాయి ఉంది. నా మీద ఎలాంటి బాధరబందీలు లేవు, బాధలు లేవు. కాబట్టి అద్భుతంగా పరిచేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ దేవుడు హృదయంలో శాంతినివ్వాల. నో, యు హ్యావ్ టు లీవ్ దిస్. వదిలిపెట్టి వచ్చాను. అర్థం కాని పరిస్థితి. తినటానికి తిండి లేదు, ఆకలి అంటే ఏంటో అప్పుడు అర్థమైంది. ప్రజలు నన్ను గుర్తించకుండా పక్కన పెట్టేట్టు నేను చూశాను. ఒకప్పుడు సారస్తున్నారా అన్న వాళ్ళు ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా పట్టించుకోని పరిస్థితి ఉంది. ఐ వాజ్ ఏబుల్ టు సీ దట్. దేవుడు నన్ను బ్రేక్ చేస్తున్నాడు, దేవుడు నన్ను క్రష్ చేస్తున్నాడు, దేవుడు నన్ను మోల్డ్ చేశాడు. దేవుడి చేత వాడబడాలంటే దేవుడి చేత తర్బీదు అవ్వకుండా సాధ్యం కాదు. 90 సెకండ్ల పోటీ కోసం 18 నెలలు ఒక పుంజుని పెంచి పోషిస్తే దేవుడు నిన్ను వాడుకోవాలనుకునేటువంటి ఆ కార్యానికి సిద్ధపాటు ఎంత ఉంటుంది? హౌ మచ్ మోర్? కానీ ఈ రోజుల్లో అది చూడలేదు మనం. ఈరోజు మారు మనసు పొందుతాడు, వారం రోజుల తర్వాత ఎక్కడో చిన్న మీటింగ్లో ఆయన సాక్ష్యం చెప్తాడు, ఆ తర్వాత ఎక్కడో ఒక జూమ్ మీటింగ్లో మాట్లాడతాడు, యూట్యూబ్లో ఆయన ఫేస్ వస్తుంది, ఆ తర్వాత ఒక సర్టిఫికెట్ పెట్టుకుంటాడు, ఒక డిగ్రీ తగిలిస్తాడు. వాడికి తర్బీదు ఉండదు, దేవుడు అంటే ఏంటో సరి అయినటువంటి అవగాహన ఉండదు. నేను స్పీకర్ని, టెలివిజన్ స్పీకర్ని అంటాడు. పక్కన నేపాల్కో శ్రీలంకకో వెళ్ళొచ్చి నేను ఇంటర్నేషనల్ స్పీకర్ని అని పెట్టుకుంటారు. అలాంటి స్పీకర్లు దేవుని వాక్యాన్ని ఎలా చెప్పగలుగుతారో? మొదటి రోజు మీకు చెప్పాను, క్రైస్తవ్యం అంటే కొన్ని పదాలు వర్ణించడం కాదు. క్రైస్తవ్యం అంటే నేర్చుకున్నటువంటి బుర్ర ద్వారా నేర్చుకున్నటువంటి పాఠాలని అప్పచెప్పడం కాదు. జీవితంలో ఆ వాక్యం అలవడితే, జీవితంలో అది మన జీవితంలో అనుభవిస్తే, ఆ అనుభవంలోంచి వచ్చేటువంటి వాక్యం ఎక్కడుంది? అది తర్బీదు లేదు. యోర్దానుకు ఎదురుగానున్న కెరూతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ మాట వినంగానే, దేవా, ఈ రాజ్యములో నెంబర్ 1 ఆహాబు. ఈ రాజ్యములో నెంబర్ 1 ఆహాబు. ఆ ఆహాబు ముందు నిలబడి తొడగొట్టి రేయ్ అన్నాను. నేను ఇప్పుడు దాక్కోవటం ఏంటి ప్రభా? నేను ఇప్పుడు దాక్కోవటం ఏంటి? ఎస్, ఆ విధంగా తొడగొట్టించింది నేనే, ఇప్పుడు దాక్కోమంటుంది కూడా నేనే. ఎందుకంటే నువ్వు దాక్కుంటే, ఎవరితో కూడా లింకు లేకుండా ఉంటే, ఒంటరివాడిగా ఉంటే, ఒంటరి దానిగా ఉంటే, ఆ పరిస్థితుల్లో నేను నీకు నేర్పిస్తాను. మన సంఘాల్లో కొంతమందిని చూస్తూ ఉంటాం. వాళ్ళు స్టేజ్ మీద ప్రార్థనలు చేస్తారు, 4-5 ఉంటే ప్రార్థనలు చేస్తారు. ఒకవేళ ఆ విధమైన వ్యక్తివి నువ్వైతే, జాగ్రత్త, మీతో చెప్తున్నాను, మీ గురించి ఏదో పబ్లిక్ చేయాలని నా కోరిక కాదు. మీరు పబ్లిక్గా ప్రార్థన చేయడానికి కుతూహలాన్ని చూపిస్తూ, ఎవ్వరూ లేనప్పుడు తలుపులు మూసుకొని దేవునితో వ్యక్తిగతంగా మాట్లాడటానికి ఇష్టపడతలేదనంటే మీ అంత డ్రామా ఆర్టిస్ట్ ఇంకొకళ్ళు లేడని అర్థం.
వ్యక్తిగతంగా దేవుడితో గడపడానికి ఇష్టం లేకపోతే, వ్యక్తిగతంగా దేవుడితో నువ్వు మాట్లాడటానికి ఇష్టం లేకపోతే, దేవుడికి ప్రార్థన పబ్లిక్లో చేయడానికి నీకు ఎవడిచ్చాడు అధికారం? ఎవడిచ్చాడు? అలాంటి ప్రార్థన దేవుడు ఎందుకంటాడు? వినడం. దేవుడితో వ్యక్తిగతంగా గడపడం నేర్చుకోవాలి. మీకు మాట చెప్పంటారా, పబ్లిక్లో మనం చేసేటువంటి ప్రార్థనలో పదాలు వేరుంటాయి. మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేసినప్పుడు పదాలు వేరుంటాయి. ఎందుకో తెలుసా? వ్యక్తిగతంగా దేవుడితో మాట్లాడేటప్పుడు ఫిల్టర్స్ ఏమి ఉపయోగించాం? ఉన్నట్లుగా దేవుడి దగ్గర చెప్పుకుంటాం, మన బాధ ఏంటో చెప్పుకుంటాం. అది నాకు రాదు సార్ అని అంటే, ఒకవేళ నాకు ప్రార్థన చేయటం రాదు అని అంటే, నువ్వు అంటుంది ఏంటి తెలుసా? యథార్థంగా మాట్లాడటం రాదు సార్ అని అర్థం. ప్రార్థన అంటే జో దిల్ పే హై ఓ జబాన్ పే ఆనా, జో దిల్ పే హై ఓ జబాన్ పే ఆనా. ఏదైతే గుండెల్లో ఉంటుందో పెదాల మీదకి వస్తే అది యథార్థమైన ప్రార్థన. ఫిల్టర్స్ లేకుండా అది యథార్థమైన ప్రార్థన. అయితే ఒంటరిగా ఉన్నప్పుడే అలాంటి ప్రార్థనలు మనం చేయగలుగుతాం. మరొక వ్యక్తి ఉంటే, నీ భర్త అవ్వచ్చు, నీ భార్య అవ్వచ్చు, నీ కొడుకు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు చేసే ప్రార్థన ఫిల్టర్ ఉంటుంది. అందుకే దాగుండు అంటాడు. నేనేమంటాను తెలుసా? దాగి ప్రార్థనలు చేసే లాంగ్ ప్రేయర్స్ ఉంటాయి, దాగి ప్రార్థన చేసే షార్ట్ ప్రేయర్స్ ఉంటాయి. దాగి ప్రార్థన చేసే షార్ట్ ప్రేయర్ అంటే చెప్పంటారా? మీలో కొంతమంది ఆఫీసులోకి వెళ్ళకముందు, మీలో కొంతమంది వృత్తిలోకి వెళ్ళకముందు, లేకపోతే జాబ్కి వెళ్ళకముందు తలుపు వెనకాలకి వెళ్ళి ఊరినే అలా తల ఉంచుకొని 1 నిమిషం ప్రార్థన చేస్తారే, దట్ మీన్స్ ఎ లాట్. అలవాటుగా కాదు, అర్థవంతంగా 1 minute, దట్ మీన్స్ ఎ లాట్. దాని యొక్క ప్రభావం నీ నడతలో కనబడుతుంది, దాని యొక్క ప్రభావం ఆ రోజులో కనబడుతుంది. దాగి ఉండము. ఐ వాంట్ టు హైలైట్ దట్ వర్డ్. దేవుడు చాలామందిని ఆ విధంగా దాగి ఉంచి వాడుకున్నాడు. 17 ఏళ్ల యోసేపుని దేవుడు తీసుకెళ్ళిపోయాడు. 17 ఏళ్ల యోసేపుని తీసుకెళ్ళాడు. 17వ ఏట అన్నోళ్ళు అమ్మితే 30వ ఏట ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. 17 నుంచి 30కి ఎంత తేడా? 13 ఏళ్ళు. 13 ఏళ్ళు అమ్మా నాన్నకు దూరంగా పెట్టి, 13 ఏళ్ళు అన్నదమ్ములకి దూరంగా పెట్టి, 17 ఏళ్ళు బంధుమిత్రులకు దూరంగా పెట్టి, 17 ఏళ్ళు విచిత్రమైనటువంటి ప్రదేశాల్లో పెట్టి, ఆ 13 ఏళ్ళు, ఆ 13 ఏళ్ళు దేవుడు యోసేపుని తర్బీదు చేస్తే 30వ ఏట ప్రధానమంత్రి అయితే జమ్ అవ్వగలిగాడు ఆయన. జమ్. మోషేని 40 ఏళ్ళు తరబీదు చేశాడు. 40 ఏళ్ళు తరబీదు చేశాడు. మోషే సకల విద్యల్లో ప్రావీణుడు అట్ ద ఏజ్ ఆఫ్ 40. 40 ఏళ్ళప్పుడు సకల విద్యల్లో ప్రావీణుడు. కానీ పారిపోయి, నేను అనుకుంటాను 41వ సంవత్సరంలోనో 42వ సంవత్సరంలోనో ఆల్రెడీ ఆయన జిప్పోరాని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ మామ కొన్ని మేకలు ఇచ్చి, కొన్ని గొర్రెలు ఇచ్చి, కొన్ని గాడిదలు ఇచ్చి పెంచరా పెట్టినాడంటే, అవన్నీ మేస్తా ఉంటే ఆ కొండ పక్కన కూర్చొని ఆ గేదెలను చూస్తూ, ఆ మేకలను చూస్తూ, ఆ గొర్రెలను చూస్తూ సర్టిఫికెట్లు 16 ఉన్నాయి. ఏం చేద్దాం ఇప్పుడు? దేవుడు నేర్పించాడు. 40 ఏళ్ళు పట్టింది మోషేని మళ్ళీ దేవుడు అడ్రస్ చేయడానికి. అప్పుడు అనిపించింది, ఓకే, నౌ మోసెస్ ఈస్ రెడీ, లెట్ మీ టాక్. ఇప్పుడు నేను మాట్లాడొచ్చు అని దేవుడు మోషేని పిలవడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు 4వ వచనం. ఆ వాగు నీరు నువ్వు త్రాగుదవు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చుటకు నేను కాకోలములకు ఆజ్ఞాపించితిని అని అతనికి తెలియచేయగా, సడన్గా బ్రేక్ వేసి ఉంటాడు. దేవా, ఏంటి ప్రభా, ఏంటి బాబు, ఏంటి, ఎందుకు ఆపేశావు? కాదు ప్రభా, నువ్వు ఏం చెప్తున్నావు అర్థమవుతుందా? ఏంటి నీ చెప్పేది ఏంటి? అదేనయ్యా, నువ్వు అక్కడ ఉంటే నేను కాకులతో ఫుడ్ పంపిస్తాను అంటున్నాను. మా గురుగారు కాకులు మంచి కావన్నాడు. ఎవడా గురుగారు? అదే సార్, మోషే గారు. మోషే గారు అవి మంచి పక్షి కాదన్నారు కదా, దాన్ని వాడొద్దన్నారు. మోషే గారు అన్నది కరెక్టేనయ్యా, అది ఇశ్రాయేలీయులందరికీ నేను పంపిస్తున్నాను కదా, దీనికి ఇంకేం ఎదురు చెప్పొద్దు. నేను ఏదైనా చెప్పితే అది నువ్వు దాన్ని స్వీకరించడం నేర్చుకోవాలి బాస్. గుర్తుపెట్టుకోండి, పరిచర్య, దేవుని కోసం బిడ్డగా జీవించడం, ఒక విశ్వాసిగా జీవించడం అనేది
కంఫర్ట్లో ఉండిపోవటం కాదు. నాకు జీవన శైలి ఉంది, నాకు పద్ధతి ఉంది, నాకు విధానం ఉంది, అందుట్లో నేను బతికేస్తాను. అది దాటి అటు ఇటు రమ్మంటే నేను రాను అంటే కుదరదు. నీకు ఇష్టం కాని వాళ్ళతో నువ్వు మాట్లాడాల్సి వస్తుంది, నీకు కంపరం ఎక్కే వాళ్ళ మధ్యన నువ్వు కూర్చోవాల్సి వస్తుంది, నీకు వ్యతిరేకుల ముందు నువ్వు నిలబడి ప్రేమతో మాట్లాడాల్సి వస్తుంది. దాట్ ఈజ్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. ఏమండి, కాకులు పెట్టే ఫుడ్ అయినా తింటాం కానీ వీడితో మాట్లాడుతూ నాకు ఇష్టం లేదు సార్ అనేవాళ్ళు ఉంటారు మీలో. ఎన్ని కష్టాలైనా భరిస్తాను కానీ దాని పక్కన కూర్చోవటం నాకు ఇష్టం లేదు సార్ అనేవాళ్ళు ఉంటారు మీలో. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? అదే ప్రాముఖ్యమైంది. 2012లో నేను అమెరికాలో ఉన్నప్పుడు నాకు నా భార్యకి దగ్గర 15-20 డేస్ చాటింగ్ జరుగుతూ ఉంది. ఒక విషయం ఏంటంటే, అంతకుముందు 6-7 నెలలు మేము ప్రార్థన చేసాం, ప్రభా మాకు పరిచర్య ఇవ్వండి ప్రభా, ఎందుకనంటే మేము కొంతకాలం అయితే ముసలోళ్ళం అయిపోతాం, తిరగలేము కదా, ఓ చోట ఉండి పరిచర్య చేస్తే బాగుంటుందనంటే 2 కండిషన్స్ పెట్టుకున్నాం. ప్రభా ఈ 2 ఫుల్ఫిల్ అయ్యే పరిచర్య మాకు ఇవ్వండి ప్రభా అని. ఏంటి ఆ 2 అంటే, ఎవ్వరూ చేయని పరిచర్య మాకు ఇవ్వండి. నెంబర్ 2, పోటీ లేని పరిచర్య మాకు ఇవ్వండి. పోటీ లేని పరిచర్య అంటే, నేను పరిచర్య పెట్టంగానే ఆ ఏరియాలో ఉన్నవాడు ఎవడు టెన్షన్ పడకూడదు, ఇంకోడెవడో నేను చేసే పరిచయం స్టార్ట్ చేయాలనుకోకూడదు. పోటీ లేని పరిచర్య ఇవ్వండి, ఎవరు చేయని పరిచర్య ఇవ్వండి. ఈ 2 పెట్టుకొని ప్రార్థన చేస్తా ఉన్నాను. అమెరికా వెళ్ళాను. నా భార్య నాతో చాట్ చేస్తుంది. ఏమనంటే, ఈరోజు ఇద్దరు వచ్చారు, వాళ్ళని కలిశాను, వాళ్ళకి సువార్త చెప్పానంటే వెరీ గుడ్, వాళ్ళతో బైబిల్ స్టడీ కూడా చేశాను, బాగుంది, రేపు కూడా వస్తానన్నారు అన్నది. 3-4 రోజులు ఇదే చెప్పారు. వాళ్ళ పేర్లు ఏంటంటే చెప్పారు. చెప్పిన తర్వాత సడన్గా అన్నది, అయితే నీకు ఒక మాట చెప్పడం మర్చిపోయాను, వాళ్ళు బెంగళూరు వచ్చింది ఎందుకంటే ఆపరేషన్ చేయించుకోవడానికి. ఏమైంది ఆపరేషను? వాళ్ళు హిజ్రాలు అయిపోవడానికి ఇష్టపడుతున్నారు. ఆపరేషన్ అయిపోయిందా? అయిపోయింది. అంటే నువ్వు సువార్త చెప్పింది హిజ్రాల్కా? అవును, వాళ్ళకే చెప్పాను. వాళ్ళు ఇష్టపడుతున్నారు. వాళ్ళు చివరిగా నన్ను ప్రశ్న అడిగారు, అక్క మీరు బాగా చెప్పారు, మా ఊర్లో చాలామంది ఉన్నారక్క, వాళ్ళు చెప్తారా అని అడిగారు. మీ ఊరు ఏ ఊరు అని అంటే ఏలూరు అని చెప్పారు. నేను పుట్టినూరు అది. ఎలా చెప్పాలి నాకు అర్థం కాల. బెంగళూరులో ఉన్నటువంటి మా ఇంటి దగ్గరికి వాళ్ళు రావడం ఏంటి, నా భార్య వాళ్ళని చూసి ఇంట్లో పిలవడం ఏంటి, వాళ్ళకి బైబిల్ స్టడీ చెప్పిన తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ పుట్టడం ఏంటి, వాళ్ళు ఆహ్వానించి ఏలూరు రమ్మంటం ఏంటి, నాకు అర్థం కాల. ఏమంటుందంటే, నేను ఏలూరు వెళ్తాను, వాళ్ళకి ఒక బైబిల్ స్టడీ పెడతాను అన్నదే. అమ్మ, నువ్వు బెంగళూరు నుంచి ఏలూరు అంటే ఏమనుకున్నావు? ఏమో నాకు అనిపిస్తుంది దేవుడు ఒకవేళ ఈ పరిచయం చేయమంటాడేమో అంటే కంపరం ఎక్కింది నాకు. ఆవిడని కాదని లేక సరే వెళ్ళన్నా. ఆవిడ వెళ్ళింది ఏలూరు వెళ్ళి ఏప్రిల్ 9వ తారీఖు మా అమ్మగారు చచ్చిపోయిన రోజు, ఏప్రిల్ 9వ తారీఖు నేను టీవీలో మొట్టమొదటిసారిగా వాక్యం అందించిన రోజు, ఏప్రిల్ 9వ తారీఖు నా భార్య పుట్టినరోజు. ఆ రోజు ఆమె బైబిల్ స్టడీ పెట్టి ఒక 24 మంది వచ్చారు. ఆ బైబిల్ స్టడీ జరిగింది. జాన్ క్రిస్టఫర్ అని నా మిత్రుడు వచ్చి వాక్యం చెప్పాడు. ఆ రోజు ఒక నాయకిది పుట్టినరోజు అంట. మాకు అప్పుడొచ్చినప్పుడు తెలిసింది. గబగబా కేక్ తీసుకొచ్చి కోయిపిస్తే అర్థమైందా, ఆవిడ కేక్ ముక్క తిని ఏడ్చిందంట. నా కోసం బర్త్డే రోజు కేక్ కోసి ఎంతకాలం అయిందో అని గట్టి కౌగిలించుకుందంట. కౌగిలించుకొని, అక్క మాకు ప్రతి ఆదివారం వాక్యం చెప్తారా అని. ఆవిడ అంటే, మనం ఈ మినిస్ట్రీ స్టార్ట్ చేద్దాం, నువ్వు అడిగిన 2 ఉన్నాయి కదా ఇక్కడ అన్నది. నాకేం చేయాలో అర్థం కాల. ఇప్పుడు నీకు అర్థమైందా? కాకోలం అంటే ఇదే. మీరేమనుకుంటారంటే మినిస్ట్రీ అంటే చక్క టిక్కు టక్కుని వేసుకొని వెళ్ళిపోయి పరిచయం చేసి వచ్చేసేసి అయిపోయిన తర్వాత దండేసి చివరిలో శాలువా కప్పి మన గురించి ఒక పెద్ద రిపోర్ట్ ఇస్తే సూపర్ ఉంటుందని. నాకున్నటువంటి వాక్చాతుర్యానికి, నాకున్నటువంటి లింక్స్కి అది అసలు సెట్ కాందా. కానీ దేవుడు అది ఇచ్చాడు. నువ్వు మాట్లాడతాను, అర్థమైందా? ఇప్పుడు చెప్తా. 2012 నుంచి ఇప్పటికి 2025కి 12.5 సంవత్సరాలు అయింది. 1,40,00,000 ఖర్చు పెట్టా. ఒక్కళ్ళు కూడా నేను ఆశించిన స్థాయికి ఎదగలేదు ఇప్పటికి కూడా. 13 ఇయర్స్ 1,40,00,000 కానీ ఇప్పటిదాకా రాలా. నా కోరిక ఏంటి తెలుసా? చచ్చేదాకా చేస్తాను నేను. ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ రిజల్ట్స్. కమిట్మెంట్ దేవుడిచ్చాడు ఇది.
నేను చేసుకుంటూ వెళ్తాను, ఎప్పుడు వస్తానో తెలియదు, నువ్వు అక్కడ కూర్చో, కాకోలంతో ఫుడ్ పంపిస్తాను అన్నాడు. నాకు 5వ వచనం ఖతర్నాక్ అనిపిస్తుంది. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కెరూతు వాగు దగ్గర నివాసము చేశాను. అతడు పోయి, దేవుడు చెప్పింది ఏది అర్థం కాల, దేవుడు చెప్పింది ఏది తనకు అర్థవంతంగా అనిపించలా, బట్ హీ ట్రస్టెడ్ గాడ్ ఏ వెంట్ దేర్. దేవుడు ఒక విధంగా చెప్పాలంటే ఏలియాకి ఆయన మీద ఆనుకోవటం ఎలాగో నేర్పిస్తున్నాడు. అక్కడికి వెళ్ళాడు, తనతో మాట్లాడటానికి ఎవ్వరు లేరు. ఆడు కూర్చుంటాడు, పొద్దున్నే కాకులు వస్తే ఫుడ్ తీసుకొస్తాయి. అయితే చూడండి, ఒక మాట చెప్తాను. దేవుడు వెళ్ళి అక్కడ కూర్చోమన్నాడు, కుర్చీ కనబడుతుంది కదా అనుకుందాం, ఆడు కూర్చోమన్నాడు. మనవాడు అక్కడికి వెళ్ళాడు, ఈ సోఫా కనబడింది, ప్లాస్టిక్ కుర్చీ కింద ముట్టి నొప్పి వస్తుంది, ఇక్కడ కూర్చుంటా అని ఇక్కడ కూర్చున్నాడు అనుకుందాం. ఇక్కడ కూర్చున్నాడు అనుకుందాం. దేవుడు కూర్చోమన్నది అక్కడ, మనోడు ఎక్కడ కూర్చున్నాడు, ఇక్కడ. జాగ్రత్త వినండి. దేవుడు ఏలియాని ఎక్కడెళ్ళి కూర్చోమన్నాడో ఆ అడ్రస్ ఇంకొకరికి ఇచ్చాడు. ఎవరో తెలుసా? వాళ్ళు కాకులు. ఇచ్చాడు కాకులకి అడ్రస్. కాకులకి అడ్రస్ మార్చుకోవటం వచ్చా? రాదు. కాకులు తిన్నగా అక్కడికి వెళ్తాయి, మనోడు ఇక్కడ ఉంటాడు. జాగ్రత్త వినండి. దేవుడు ఫుడ్ పంపిస్తానన్నాడు, పంపించాడా? దేవుడు పంపించిన ఫుడ్ ఏలియా దగ్గరకు వచ్చిందా? దానికి దేవుడిది తప్ప? దానికి కారణం ఏంటి? ఏలియా లోబడలేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? మీలో కొంతమంది కొన్ని విషయాలు దేవుణ్ణి అడిగారు, మీరు దేవుణ్ణి కొన్ని విషయాలు అడిగారు, దేవుడు ఆ విషయాలు ఇస్తానని వాగ్దానం కూడా చేశాడు. ఆ వాగ్దానానికి దేవుడు చిన్న షరతు ఏదో పెట్టాడు, ఆ షరతుని మీద పట్టించుకోలేదు. దేవుడు వాగ్దానం ప్రకారం పంపించేశాడు, మీ దగ్గరికి అది రాలేదు. ఎందుకు రాలేదు? దేవుడిదా తప్పు? దేవుడు ఆయన మాట వెనక్కి ఇచ్చేశాడా? లేదు. దేవుడు ఇస్తానన్నది జరిగింది, కానీ దేవుడు చెప్పిన ప్లేస్కి మనం వెళ్ళలేదు. సరే, అయిపోదాం. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమందు రొట్టెను మాంసమును అతని వద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచూ వచ్చాను. 4 రోజుల తర్వాత దేవుడు మళ్ళీ కనబడ్డాడు. ఏం బాబు ఏలియా ఎలా ఉంది? అంత బాగుంది ప్రభా. పొద్దున్నే లేస్తున్నాను, కొంచెం మొహం అయి కడుక్కొని కొద్దిసేపు ధ్యానంలో ఉంటున్నాను. ఈలో కాకులు వస్తున్నాయి, ఫుడ్ అయి తినేస్తున్నాను. తర్వాత మళ్ళీ కొద్దిసేపు ధ్యానంలో ఉంటున్నాను. మధ్యాహ్నం నిద్రపోతున్నాను, 1 గంట. నిద్రపోయిన తర్వాత లేస్తున్నాను, 3:30, 4 గంటలు లేస్తాను. 4 గంటల కాకులు వచ్చేస్తున్నాయా, మళ్ళీ ఫుడ్ గిడ్డు పెడుతున్నాయి, బాగుందయా అని అంటే, మరి ఇంకేంటి విషయాలు? ఏం లేదు కానీ ఓ చిన్న ప్రశ్న అని అంటే, ఏంటి చెప్పండి. ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ ఇవ్వకూడదు ఒకసారి అన్నాడు. ఏ అమ్మాయిదయా? ఆ అమ్మాయిదే సార్. ఏ అమ్మాయిది? అదే కబాబులు చేసి పంపిస్తుందే రోజు, ఆవిడది. ఆవిడ ఫోన్ నెంబర్ నీకెందుకయా అంటే, ఏం లేదు ప్రభా, ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్తాను. అవసరం లేదు. కాదు ప్రభా, ఆవిడ రోజు నాకు పొద్దున్న సాయంత్రం బ్రెడ్ కబాబులు పంపిస్తుందా? ఓ మాట థ్యాంక్స్ చెప్తే ఏమైపోయింది? అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? నీకు అమ్మాయి ఫోన్ నెంబర్ ఇచ్చాననుకో, అమ్మాయి చుట్టే తిరుగుతూ ఉంటావు, నువ్వు నన్ను మర్చిపోతావు. కాబట్టి ఆ అమ్మాయి ఆ ఫోన్ నెంబర్ లేకుండా ఉంటే మంచిది. అట్లా కాదు ప్రభా, మరి పబ్లిక్గా నేను థ్యాంక్స్ చెప్పద్దా? ఓకే చెప్పు. భూమి మీద ఉండి థ్యాంక్స్ చెప్తే కనుక నువ్వు అమ్మాయి ఉంటారు. పరలోకంలోకి వచ్చిన తర్వాత అమ్మాయి ఎవరో చూపిస్తాను, అప్పుడు థ్యాంక్స్ చెప్పు, ప్రపంచం అంతా చూస్తుంది. అర్థమైందా నీకు? ఈ లోకంలో నా పేరు బయట రాలేదని, ఈ లోకంలో థ్యాంక్స్ చెప్పలేదని నువ్వేమీ బాధపడిపోవాల్సిన అవసరం లేదు. పరలోకంలోకి వెళ్తే పబ్లిక్ ఉంటుంది. అదే ఇక్కడే థ్యాంక్స్ ఉంటే 10 మందికి ఉంటుంది, అక్కడే థ్యాంక్స్ ఉంటే 10 కోట్ల మందికి ఉంటుంది. ఓహో, అలాంటవా? నేను ఎంత దాకా అలా అనుకోలేదే. నేను 100 రూపాయలు ఇస్తే పాస్టర్ గారు సరిగ్గా పేరు చదవకపోతే కనుక చిరాకు పడిపోయేవాడిని. ఓహో, అదా పరిస్థితి. అదా, ఓకే. అందుకేనా రైట్ హ్యాండ్తో ఇస్తే లెఫ్ట్ హ్యాండ్ కూడా తెలియకూడదు. అదే విషయం. ఇక్కడో పబ్లిక్ అయిపోయి చేసిన ప్రతి దాన్ని పబ్లిక్ చేసుకుంటే అక్కడ థ్యాంక్స్ చెప్పడానికి ఏముండదు. పరలోకంలోకి వచ్చిన తర్వాత ఈయన గురించి కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు, అంతా భూమి మీద చెప్పేసాం, బాబు వెళ్ళి బాబు అంటాడు. అది విషయం. మీకు అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఏం బయటపడలేదనుకో, ఈయన గురించి చాలా చెప్పాల్సినవి ఉన్నాయి. ఆయన ఇక్కడ ఇది చేశాడు, అక్కడ ఇది చేశాడు, ఇక్కడ అది చేశాడు అని చెప్తే అక్కడ ప్రజలు వింటా ఉంటే బాగుంటుంది.
కానీ మనం చేసేది ఎంత, చెప్పేది ఎంత. ఇది మనం చేసే పని. వద్దు సర్లే ప్రభా, నువ్వు మరీ అలా అంటే బాగానే ఉంటుంది. ప్రభా పోనీ ఇంకో చిన్న మాట ఏంటిది అంటే, పాపం ఏంటే కాదు ప్రభా అంటే మీరేమనుకోద్దు. పాపం అంటే కాకులు రోజు పొద్దున్న సాయంత్రం వస్తున్నాయి ప్రభా, నువ్వు కూడా కాకులను పంపించడం వాటిని తోడటం కొంచెం కష్టం అవుతూ ఉంటుంది. నీకెందుకు బాధ? అట్లా కాదు ప్రభా, నీకు కూడా బాగుంటుందని చెప్తున్నాను. చెప్పేది ఏంటి? చిన్న సలహా నాది కూడా తీసుకో. చెప్పు, ఏంటి సలహా ఏంటి? ఏమి లేదు, వారానికి ఒక చేపల ముక్కలు, అదే కబాబులు, వారానికి ఒకసారి రొట్టె ముక్కలు కుప్పలు పడేసి అనుకో, వారం అంతా తినేస్తాను కదా నేను. రోజు పొద్దున్న సాయంత్రం ఎందుకు? అట్లా కాదా, నీకు పొద్దున్న సాయంత్రం వస్తే ఏంటి బాధ అంటే, ఏంటి చెప్పు అంటే, కొన్నిసార్లు డౌట్ వస్తుంది ప్రభా, మళ్ళీ వస్తాయో లేవో అని. నీకు అర్థమైందా? దీన్నే మన ప్రార్థనగా మారుస్తాం. ఎలా అంటే, ప్రభా 20,000 రూపాయల జీతం వస్తుంది, చాలా వందనాలు ప్రభా, నువ్వు కృప చూపించావు, 20,000 జీతం వస్తుంది. అయితే ప్రభా చెప్పు, నీ చిన్న మాట అంటే 20,000 కరెక్ట్గా పొటాబొట్టుకు వస్తుంది, ఇంకో 5,000 పెరిగింది అనుకో ఫిక్స్డ్లో వేసుకుంటాను ప్రభా, కొంచెం కష్టకాలం వచ్చినప్పుడు అది ఉపయోగపడుతుంది. కొంచెం ఏమనుకోద్ది, ఏమవుతుంది ప్రభా, నేనేమి అడ్డంగా వాడినా. 10,000 ఎక్కువ ఇచ్చావు అనుకో, కొంచెం ప్రమోషన్ ఇచ్చావు అనుకో, కొంచెం డబ్బులు ఎక్కువ వచ్చినా అనుకో, కాస్త ఫిక్స్డ్లో ఉంటే బాగుండదు ప్రభా. నాకే బాధ లేదు ఆ ఫిక్స్డ్ ఇవ్వడానికి. ఫిక్స్డ్ ఇస్తే నువ్వు ఫిక్స్డ్నే దేవుడిగా చూస్తావు, నన్ను చూడవు. నీకు పాఠం నేర్పించేదల్లా ఒకటే, నా మీద డిపెండ్ అవ్వాలనే, నన్ను వదిలేస్తావు అనేసి నా బాధ. నీకు నేర్పించే తర్బీదంతా ఇదే. సర్లే యాదవ్ ఇంకేం చేస్తాం, ఓకే. ఆయన ఆ విధంగా 9 నెలలు బతికేశాడండి. బతికేసిన తర్వాత కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయింది, వాగు ఎండిపోయింది. వాగు ఎండిపోయిన తర్వాత ఇప్పుడు రెండో స్టేజ్కి వద్దాం. అర్థమైందా? మొదటి స్టేజ్లో ఏలియా చేసింది ఏం లేదు. ఆయన ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చున్నాడు. అక్కడ కాకులు పొద్దున్న సాయంత్రం ఫుడ్ తీసుకొస్తున్నాయి, ఫుడ్ తినటం, ప్రార్థన చేసుకోవటం, దేవుడికి దగ్గర అవటం, అంతే. ఇది మొదటి పని. ఇప్పుడు రెండో పని, అంతటా యెహోవాకు అతనికి ప్రత్యక్షమై. ఇది బాగా నచ్చుద్ది నాకు. అంతటా యెహోవాకు అతనికి ప్రత్యక్షమై. అప్పుడు దాకా మాట్లాడినట్టు ఏం లేదు. అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడు మనకి గూగుల్ మ్యాప్ లాగా ఉంటాడు. ఏం మ్యాప్? గూగుల్ మ్యాప్ అంటే ఏంటి చెప్తాను నేను. ఎలా అంటే, ఒకవేళ గూగుల్ మ్యాప్లో విజయవాడ నుంచి గుంటూరు దాకా గూగుల్ పెట్టుకున్నాం అనుకోండి, నగరం పాలనకి. ఈ గూగుల్ మ్యాప్ మీరు కనకదుర్గ భారతి మీద ఉన్నప్పుడు పెట్టుకున్నారనుకోండి, ఏమంటుంది తెలుసా? 30 కిలోమీటర్ల దాకా తిన్నగా వెళ్ళము అని ఉంటుంది. ఆ 30 కిలోమీటర్ దాకా గూగుల్ అమ్మ ఏం మాట్లాడదు, కూర్చొని ఉంటుంది. అది అస్సలు నోరు తెరదు. మళ్ళీ గూగుల్ అమ్మ ఎప్పుడు మాట్లాడదు తెలుసా? 30 కిలోమీటర్లు అవుతున్నప్పుడు, ఇంకో 1/2 కిలోమీటర్లు ఉన్నప్పుడు 1/2 కిలోమీటర్ల తర్వాత రైట్ తిరుగు అని ఉంటుంది. అవునా కదా? అప్పుడు దాకా మాట్లాడదు. ఒకవేళ నువ్వు విజయవాడ వెళ్తానికి గూగుల్ మ్యాప్ పెట్టుకొని కనకదుర్గ వారం దాటిన తర్వాత మంగళగిరి ప్రాంతంలో కారు ఆపేసుకొని కూర్చున్నావు అనుకో, గూగుల్ మ్యాప్ ఏమందో మాట్లాడదు. అది ఎప్పుడు మాట్లాడుతుంది తెలుసా? 30 కిలోమీటర్లు అయిన తర్వాత మాట్లాడుతుంది. దేవుడు కూడా మనతో ఎలా మాట్లాడతాడంటే, నువ్వు అక్కడికి వెళ్ళు అని అంటే, ఆ తర్వాత ప్రభా వెళ్తాను కానీ అంటే, నువ్వు అక్కడికి వెళ్ళు. మధ్యలోకి వచ్చిందా ప్రభా సగం దూరం వచ్చానంటే మాట్లాడ్డాయన. ప్రభా 30 దూరం వచ్చాను మాట్లాడ్డాయన. ప్రభా 90% వచ్చాను మాట్లాడలేదు. ప్రభా నువ్వు రమ్మన్న చోటుకు వచ్చావా, ఇప్పుడు రైట్ తిరిగి. నీకు అర్థమైంది ఇప్పుడు? సో దేవుడు నడిపించే పద్ధతి అది. అంతటా యెహోవాకు అతనికి ప్రత్యక్షమై. అంటే 2వ వచనం నుంచి 7వ వచనం దాకా 1వ క్లాస్ పాస్ అయ్యాడు. ఎవరు? ఏలియా. ఇప్పుడు 2వ క్లాస్కి వచ్చాడు. 2వ క్లాస్లో మనడికి పాఠం. అందరూ యెహోవాకు అతని ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి అచ్చడు ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చడున్న ఒక విధవరాలని నేను విధవరాలకి నేను సెలవిచ్చితిని. మనవాడు ఇలా పట్టుకొని ఉంటాడు. ఏం ప్రభా ఏంటిది ఏమైందయ్యా, ఏమైంది ప్రభా? నువ్వు వెళ్ళమన్న ప్లేసు చక్కడది కాదు, నువ్వు వెళ్ళమన్నటువంటి పాత్ చక్కడది కాదు, నువ్వు వెళ్ళమంటున్నటువంటి పర్సను చక్కడ కాదు. ఏమైందా, నీకేమైంది ప్రభా? నేనేమో ఇక్కడ ఉన్నావు, నువ్వు వెళ్తామంటుంది సారేపతికి, సీదోని దేశంలో సారేపతికి, ఇక్కడికి వెళ్ళాలి. అయితే ఏమైంది వెళ్ళటానికి? నేను ఈ మధ్యలో ఇలా నడుచుకుంటా వెళ్ళు. ఏమైంది పాదం? కాదు సార్, ఈ మధ్యలో ఉన్నది ఇశ్రాయేల్ దేశం. ఉంటే ఏమైంది? ఇశ్రాయేల్ దేశంలో ప్రతి ఊర్లో నా పోస్టర్లు తగిలిచ్చారు, పెద్ద పెద్ద పోస్టర్లు.
నీ ఎందుకు తగిలిచ్చారు? కింద రాశారు వాంటెడ్ డెడ్ ఆర్ అలైవ్ ఎలైజా. అర్థమైంది నీకు? నేను ఆ ఊర్లోంచి నడుచుకుంటూ వెళ్తే నేను కనబడితే నన్ను బతికినిస్తారా? ఎర్రగబాది చంపేస్తారు. అలాంటి క్రిటికల్ పొజిషన్ వేస్తే ఎత్తవేష లేకుండా నా మీద ఆధారపడి వెళ్తావు నువ్వు. ఎవ్వరు లేని రోడ్లో పంపిస్తే ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటారు. హైదరాబాద్లో యాక్సిడెంట్లు రింగ్ రోడ్డు మీద జరుగుతాయి. ఎందుకు అర్థం కాదు. రింగ్ రోడ్లో ఎదురొచ్చేవాడు ఎవడు ఉండడు, మీకు తెలుసా? ఎవడు ఉండడు ఎదురొచ్చేవాడు. ఆ రోడ్డు మీద 200 స్పీడ్లో వెళ్తారు వాళ్ళు. 100 స్పీడ్లో వెళ్ళాల్సిన రోడ్లో ఎదురు ఎవడు ఉంటాడు కదా. అక్కడ గుద్దుకుంటే దేన్నైనా, అక్కడ బ్రేక్ వేస్తే, అక్కడ ఎక్కడైనా పాతకి తేలితే వాడి ఎముకలు కూడా దొరకవు. అజారుద్దీన్ కొడుకు అలాగే చచ్చిపోయాడు. 230 స్పీడ్లో వెళ్ళాడంట. 230 స్పీడ్లో ఎవడుంటుంది? పక్కన ఉన్నటువంటి ఆయన ఫుట్పాత్ గుద్దుకున్నాడు, పోయాడు. ఎదురు ఎవడు రాడు. గుర్తుపెట్టుకో, మన జీవితంలో మనము శోధనలో పడేది ఏమీ సమస్యలు లేనప్పుడు. మనం దేవుడికి చాలా జాగ్రత్తగా ఉండేది సవాళ్ళు ఎక్కువైనప్పుడు. సవాళ్ళు ఎక్కువైతే కటాకటిగా జీవితం ఉంటే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జీవిస్తాం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుడితో సంబంధం పెట్టుకుంటాం. ఏమీ లేకపోతే ఫ్రీ అయిపోతాం. అదే ఆలస్యం. అందుకే పాత్, నేను ఏర్పరిచిన పాత్ ఇది. నువ్వు ఎప్పుడు నడవాలి, ఎలా నడవాలి, అనుక్షణం నేను నడిపిస్తాను. ఎందుకనంటే నీకు అడుగడుగుకి గండం ఉంటుంది, అడుగడుగుకి. అందుకే నా మీద ఆధారపడుతుంది. సర్లే వెళ్తానులే. మరి ప్లేస్తో నీకేం ప్రాబ్లం ఏంటి? ప్లేస్తో ప్రాబ్లం అంటే ఏం చెప్పమంటావు ప్రభా? ఈ సారేపతి అనే ఊరు వెళ్ళమంటున్నావు కదా. సారేపతి అనే ఊరికి కరెక్ట్గా 8 కిలోమీటర్ల దూరంలో నా శత్రువు నెంబర్ 1 ఉంటాడు. ఆడెవడు? జెజిబెల్ వాళ్ళ నాన్న. నేను వచ్చానని తెలిస్తే అరగంట పట్టుద్ది నా దగ్గర రావడానికి. అంతే, అరగంట వచ్చి నన్ను లేపేస్తాడు. అదా మరి నువ్వు మోషే గురించి, యోసేపు గురించి, వీళ్ళెవరి గురించి వినలేదా? ఏంటి వినేదేంటి? మోషేని నేను గుర్రం మీద టుక్కు 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 అంటూ నేను పంపించలా. ముందు సెక్యూరిటీ గార్డుని లేపు, ఆ తర్వాత మొదటి గోడ దాటు, రెండో సెక్యూరిటీ గార్డుని లేపు, మూడో గుమ్మం దాటు అని ఏం చెప్పలా. హెలికాప్టర్లో సెంటర్లో దింపేశాను ఫరో ముందు. జేమ్స్ బాండ్ మనోడు. అర్థమైందా? ఎస్తేర్ని సెంటర్లో పెట్టేశాను, డానియల్ని సెంటర్లో పెట్టేశాను. నేను టుక్కు టుక్కు అంటుకుంటూ వెళ్ళేవాడిని కాదు. ఎక్కడైతే సమస్య ఉంటుందో సెంటర్లో పెట్టేస్తాను నేను. అక్కడ నా శక్తితో నీ ద్వారా నేను ప్రతాపాన్ని చూపిస్తాను. చాలాసార్లు మనం ఏమనుకుంటాం తెలుసా? ప్రభా ఆ డిపార్ట్మెంట్ వేసేవాడి ప్రభా, ఆడు బాస్ మంచోడు కాదంట ప్రభా. ఆ ఊరు ట్రాన్స్ఫర్ వేసేవాడి ప్రభా, ఆ హెడ్ మాస్టర్ మంచోడు కాదంట ప్రభా. ఆ ఊరు ట్రాన్స్ఫర్ వచ్చిందండి ప్రభా, ఆ ఊరోళ్ళు మంచివాళ్ళు కాదంట. అందుకే నేను ఆడ పంపించేది. వాళ్ళు మంచోళ్ళు కాదనే, వాళ్ళు కరుకొడకలనే. వాడిని నేను రీచ్ అవ్వాలంటే నీలాంటి వాడు కావాలి నాకు. వాడి దగ్గరికి సువార్త వెళ్ళాలంటే నీలాంటిది కావాలి. ఇక ఈ జయాన్ ఫ్యామిలీ ప్రేయర్ ఫెలోషిప్లో అమ్మగారికి ఇష్టం కాని చోటకి ట్రాన్స్ఫర్ వచ్చిందంట. ప్రభా ప్రభా నీ దాసురాల మీద కృపా కనికరము చూపించు ప్రభా, ప్రభా ప్రభా. ఆమె నినివే వెళ్ళటానికి ఇష్టపడతలేదు ప్రభా, ప్లీజ్ ప్రభా యొప్పేలోనే ఉండిపోయేటట్లు చేయండి ప్రభా, లేదా తర్షీస్లో ఆమెకు ఉద్యోగం వచ్చేట్లు చేయండి ప్రభా అని ప్రార్థన చేసి ఉండేవాళ్ళు యోనా టైం అయితే. మీకు అర్థమవుతుందండి? అర్థమవుతుందా? క్రిస్టియన్స్గా ట్రాన్స్ఫర్ అడగటానికి ముందు ఎందుకు అడుగుతున్నాను? నా స్వలాభం కోసమా, నా సుఖం కోసమా? తెలుసుకోండి అది. ఎందుకంటే ఉద్యోగం ఇచ్చేది ఎవరు నీకు? దేవుడికి బుర్రలేదా నీకు అక్కడ ఉద్యోగం ఇవ్వడానికి? దేవుడికి బుర్రలేదా? ఆలోచించండి. కాబట్టి ఆ విధమైనటువంటి ఆలోచన నుంచి బయటకు వచ్చేయాలి మనం. ప్లేస్ నేను డిసైడ్ చేస్తాను. ఇక మూడో సమస్య ఏంటి? మూడో సమస్య ఏం చెప్పంటావు? నిన్ను పోషించుటకు అచ్చటున్న ఒక విధవరాలను నేను సెలవిచ్చింది. ప్రభు నీకు ఇంకెవడు దొరకలేదా? విధవరాలేనా? ఏంటి ప్రభా, కాస్త డీసెంట్ ఫ్యామిలీతో ఉంచవచ్చు కదా. ఉంచనాయా? ఆ డీసెంట్ ఫ్యామిలీతో నువ్వు సెటిల్ అయిపోతావు నువ్వు. నాకు తెలుసు. పరిస్థితులు అటు ఇటు ఉంటేనే నాతో కనెక్షన్లో ఉంటావు నువ్వు. అన్నీ బాగుంటే అక్కడ సెటిల్ అయిపోవు నువ్వు. అర్థమైందా? మీలో చాలామంది ఏమండి ఇక్కడ బాగుంది 200 గజాలు కొనేసుకొని ఇల్లు కట్టేసుకొని ఇక్కడ ఉండిపోతాం అనుకుంటామండి.
మన బతుకంతా అదే, సెటిల్ అయిపోదాం, సుఖముడిపోదాం, హ్యాపీ. అంటే ఇల్లు కట్టుకోవడం తప్పంటలేదు, నేను ఎక్కడో చోట సెటిల్ అవ్వడం తప్పు అనుకోవట్లేదు. మన మైండ్లో మిషనల్ అంటే దేవునికి ఉపయోగపడే పాత్రగా నేను ఉండాలంటే ఎటెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి? విధవరాల దగ్గర పంపిస్తాను. అయితే దేవుడు విధవరాల అడ్రస్ ఇవ్వలా, విధవరాల పేరు ఇవ్వలా, విధవరాల యొక్క రెజ్యూమ్ ఇవ్వలా. ఒక విధవరాలు అన్నాడు. మొదటి అధ్యాయంలో కాకోలం మొత్తం అంతా పని చేసుకొని దేవుడు చేశాడు మొత్తం. ఈ రెండో భాగంలో అందుకు అతడు లేచి సారేపతునకు పోయి, అంటే ఈ ఆయన కెరూతు వాగు దగ్గర నుంచి సారేపతు దగ్గరికి వెళ్ళటానికి ఒక అంచనా ప్రకారం 2 నెలలు బట్టి ఉంటుంది. 2 నెలలు అంటే వాడు బయలుదేరితే రేపు పొద్దున వెళ్ళిపోయాడు అనుకోవద్దు. చాలా ప్రయాణం చేశాడు ఆయన. 2 నెలలు ప్రయాణం చేసి సారేపతికి వచ్చాడు. అందుకు అతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవిని వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనెను. అంటే ఏం చేశాడంటే, దేవుడు ఒక విధవరాలు అన్నాడు కాబట్టి విధవరాలు అనేది ఫేజ్ 1. ఆ ఫేజ్ 1 ఫుల్ఫిల్ అయితే సెకండ్ ఫేజ్ మనకు వస్తుంది. విశ్వాసి ఫేజ్ 1. ఆ విశ్వాసులో ఏ విశ్వాసి ఫేజ్ 2. దేవుడి చిత్తం తెలుసుకోవటం అనేది నేర్పించాడు ఇక్కడ. ఆయన చెప్పేలా అమ్మాయి పేరేంటో, విధవరాలు పేరేంటో చెప్పలా. ఒక విధవరాలు. ఆ ఒక విధవరాలు దృష్టిలో పెట్టుకొని ఒక పని చేస్తా, ఇక్కడికి వచ్చే అమ్మాయిలను అందరినీ చూస్తా, విధవరాలు ఎవరో నాకు డ్రెస్ బట్టి అర్థమైపోతుంది. ఆ విధవరాలకి కొన్ని ఉండవు, విధవరాలకి కొన్ని ఉంటాయి, దాన్ని బట్టి అర్థమైపోతుంది ఈవిడ విధవరాలని. విధవరాలు వస్తే సంవత్సరం అయింది కదా ఇక్కడ వర్షం పడి, ప్రపంచంలో అతి ఖరీదైంది వాటర్ కదా, అమ్మ నాకు కొంచెం నీళ్ళు ఇవ్వని అడుగుతాను. ఆ అమ్మాయి నీళ్ళు ఇవ్వడానికి ఇష్టపడలేదనుకో, నేనేమి సిగ్గుపడను, నేనేం భయపడను, నేనేం బాధపడను. ఆ అమ్మాయి కాదా నాకు అర్థమైపోద్ది. ఒకవేళ అమ్మ నాకు నీళ్ళు ఇవ్వంటే, అయ్యా నేను నీకు నీళ్ళు ఇస్తా అని అంటే, ఆ అమ్మాయే దేవుడు ఏర్పరచుకున్న విధవరాలు. సో దేవుడితో కలిసి పనిచేయటం మొదలుపెట్టాడు. మొదట దేవుడు పనిచేస్తే ఆనందించాడు. రెండోది దేవుడితో కలిసి పనిచేయటం మొదలుపెట్టాడు. అర్థమైందా? ఇలాగే దేవుడితో కలిసి పనిచేసిన వాళ్ళు మరికొంతమంది ఉన్నారు. ఉదాహరణకి అబ్రహాము తన దగ్గర ఓ పనోడు ఉంటే, బాబు నువ్వే నాకు నమ్మకస్తుడివే, నువ్వు పని చేయవా, మా దేశం వెళ్ళు, మా ప్రాంతం వెళ్ళు, మా ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళల్లోంచి నా కొడుక్కి ఒక అమ్మాయిని తీసుకొని రా అని అంటే, ఎలియాజర్ వెళ్ళాడు అక్కడికి. అతను ఇలాంటి టెస్టింగే పెట్టుకున్నాడు. ఏమంటాడు తెలుసా? బావి దగ్గర కూర్చుంటా, పెళ్ళి కాని అమ్మాయిలు ఎవరిని వస్తే కనుక చూస్తా, పెళ్ళి కాలేదని వాళ్ళ యొక్క డ్రెస్ని బట్టి నాకు అర్థమైపోతాయి, ఏముందో ఏమీ లేదో దాన్ని బట్టి అర్థం అవుతాయి. అలా పెళ్ళి కాని అమ్మాయి వచ్చినప్పుడు ఆ అమ్మాయికి చూసి, అయ్యా కొంచెం నీళ్ళు ఇవ్వా అని అడుగుతాను. ఆ అమ్మాయి నాకే కాదు నా ఒంటెలకు కూడా నీళ్ళు ఇస్తానంటే, నాకు ఆ అమ్మాయి గురించి కలిగేటువంటి అవగాహన ఏంటంటే, ఈమె పని కలిగిన వ్యక్తి, సహాయం చేయడానికి ఇష్టపడేటువంటి వ్యక్తి, సేవా భావం కలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మా గురువు గారికి కరెక్ట్గా సరిపోయే కోడలు. ఆలోచించడం మొదలుపెట్టాడు. హీ యూజ్డ్ హిజ్ మైండ్. దేవుడు ఏలియాని మైండ్ యూజ్ చేయడానికి నేర్పిస్తున్నాడు. దేవుడు మనకు కూడా మైండ్ ఉపయోగించడానికి నేర్పిస్తాడు. నీవు ఫ్యూచర్ డిసైడ్ చేసుకోవాలా, దేవుడు నువ్వు కలిసి ఆలోచించాలి, నీ మైండ్ ఉపయోగించాలి, నీ కోరికలేంటో ఉపయోగించాలి, నీకున్నటువంటి బేస్ కోర్స్ ఏంటో ఆలోచించాలి. నేను ఎంబీబీఎస్ చదివాను, ఇంజనీర్గా ఉద్యోగం చేయదలుచుకున్నాను, నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభు అని ఎవడు ప్రార్థన చేయడు, చేయడు. నీ మైండ్ ఉపయోగించడం నేర్చుకోవాలి. యూజ్ యువర్ మైండ్. సో దేవుడు ఏలియాకి సెకండ్ లెవెల్లో నేర్పించిన పాఠం, నువ్వు ఆ అమ్మాయిని ఎత్తుక్కొని త్రాగుటకు పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనను. ఆమె నీళ్లు తేబోచుండగా, ఓకే బాబు నీళ్లు తెస్తాను అని వెళ్తా ఉంటే, అమ్మవు అని పిలిచాడు. ఏంటన్నది? మరే అలాగే వచ్చేప్పుడు అదే చేత్తో కొంచెం రొట్టు కూడా తీసురా అని అంటే, ఇప్పుడు ఆ అమ్మాయి గుంటూరు కారం పచ్చడి తిన్న తర్వాత మాట్లాడే భాషలో మాట్లాడింది. ఎవడ్రా నువ్వు, ఏమనుకున్నారో నువ్వు, ఏమనుకున్నావు? ఆ దేవుడు నాడు చూసావా,
మాకు వర్షం లేకుండా చేశాడు ఆ దేవుడు. మీ దేవుడే కదరా, మీ దేవుడే మాకు వర్షం లేకుండా చేశాడు తెలుసా. చివరికి ఏదో కొంచెం పిండి ఉంది, ఈ పిండితో నేను రొట్టి, నా కొడుక్కో రొట్టి చేసుకొని మేమిద్దరం తిని చచ్చిపోదామని వచ్చాం. ఏంటి నువ్వు అడిగేదే? పెచ్చ కోపాన్ని కక్కేసింది చూడండి. అందుకామె నీ దేవుడైనా అంటే ఏలియాను చూడంగానే ఇతను ఇశ్రాయేలీయుడని, ఏలియాను చూడంగానే ఆయన డ్రెస్సును బట్టి ఆయన ఒక దేవుని సేవకుడని అర్థమైపోయింది ఆవిడికి. అర్థమైపోయి నీ దేవుడైన యెహోవా జీవముతోడు ఒట్టు, తొట్టెలో పట్టడి పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే కానీ అప్పం ఒక్కటైన లేదు. మేము చావుకు ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకుని వాళ్ళని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చాను. అదే పొజిషన్లో నువ్వు ఉంటే అయ్యో దేవుని చిత్తం కాదేమో ప్రభా, సారీ అని ఉండేవాళ్ళం మనం. కానీ ఏలియా తాను ఏర్పరచుకున్నటువంటి ప్లాన్ నమ్మాడు కాబట్టి అస్సలు కూల్. ఆవిడ పచ్చి బూతులు తిట్టిన మొహమే థూ అని ఊసిన మనం నెక్స్ట్ డైలాగ్ అని తెలుసా. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నన్ను భయపడకొద్దు, పోయి నువ్వు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకురమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. సర్లే అంటే ఎంత కూల్గా మాట, పచ్చి బూతులు తిట్టేసిన తర్వాత పర్లేదులే కానీ భయపడద్దా, ఏం టెన్షన్ పడద్దు, నువ్వు వెళ్ళు, నేను చెప్పినట్లు నువ్వు చేసి జాగ్రత్తవేనండి, నేను చెప్పినట్లు చేసి ఫస్ట్ రొట్టి నాకేవు, ఆ తర్వాత మీరు తినండి. దేవుడు చెప్తున్నాడు, నీ ఇంట్లో పిండి అయిపోదు, మీ ఇంట్లో నూనె అయిపోదు. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అనెను. ఎంత దమ్ముండాలండి ఏలియాకి అలాంటి ప్రశ్న అంటానికి? ఎంత దేవుడితో కనెక్షన్ ఉంటే అలాంటి మాట అంటాడండి ఆయన. మీ ఇంట్లో పిండి అయిపోదో, మీ ఇంట్లో నూనె అయిపోదో, అయితే ఒకటి ఫస్ట్ రొట్టె నాకివ్వాలి. దేవుడు దాంట్లోంచి ఒక పాఠం నేర్పిస్తున్నాడు, మీరు కూడా నేర్చుకుంటే బాగుంటుంది. మనందరం కూడా దేవునికి కానుకిస్తాం, నెలవారీ కానుకిస్తాం, కొంతమంది దాని దశం భాగం అంటారు, ప్రతి ఆదివారం కానుకిస్తాం, సేవకులు మనకి ఇంటికి వస్తే కూడా వాళ్ళకు కూడా కానుకిస్తాం. అయితే నేను ఒక్క మాట అడుగుతాను, మీరు కానుకిస్తున్నారు, మీరు నేనేం కాదనట్లేదు, ఎంత ఇస్తున్నారో అందరికీ తెలుస్తుంది, కానీ ఒకటి మాత్రం మీకు దేవుడికే తెలుస్తుంది, ఎలా ఇస్తున్నారనేది. ఏంటి సార్ ఎలా ఇచ్చేదనంటే, ఓ మాట చెప్తాను చూడండి. నాకు 10,000 రూపాయల జీతం, 10,000 రూపాయల జీతం వచ్చింది చూడండి. నేను ఎలా ఆలోచిస్తాను, 10,000 వచ్చింది, 4,000 ఇంటద్ది, 2,000 కిరాణా కొట్టుకి, 1,000 రూపాయలు పిల్లల బడికి, 1,000 రూపాయలు టెలిఫోన్ బిల్లు అవన్నీ, ఈ 1,000 రూపాయలు దీనికి దానికి, ఇక చివరికి మిగిలింది 900. ఈ 900 దేవుని సేవకే. నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు ఇదిగోండి సార్ 900. పాస్టర్ గారికి కనబడేది 900, కానీ దేవుడికి కనబడేది నీకు కావాల్సిన అన్ని తీసుకొని మిగిలిపోయింది నాకు పెట్టావు. నువ్వు కావాల్సిన అన్ని తీసుకొని మిగిలిపోయింది నాకు పెట్టావు, గీకి పెట్టావు, కింద మాడు పెట్టావు, నాకు తేటంతా నువ్వు వేసేసుకున్నావు, మంచిదంతా నువ్వు తీసేసుకున్నావు, మిగిలిపోయింది నాకు పెట్టావు. అది దేవుడికి తెలుసుద్ది, నువ్వు డ్రామా ఆడద్దు. ఎప్పుడిచ్చావు? డబ్బుల విషయం వదిలే, దేవుడికి సమయం ఎప్పుడిస్తే బాగుంటుంది? పొద్దున్నే శ్రేష్టమైన సమయాన్ని దేవుడికి ఇస్తే బాగుంటుందిగా. ఎవ్వో ఒక గంట తర్వాత, ఒక అరగంట తర్వాత ఫోన్ వచ్చింది, ఇక చూద్దాం, మెసేజ్ చూద్దాం, అయ్యో టైం అయిపోయింది, దారిలో చూద్దాం, అయ్యో అయిపోయింది, రాత్రి చూద్దాం. పడుకునే ముందు బైబిల్ తీసి 2 వచనాలు చదివి మోకరించి ప్రార్థన చేయడానికి బద్ధకం అయ్యి నీకున్నటువంటి నీరసాన్ని బట్టి దుప్పటి కప్పుకొని పడుకొని, ప్రభా నాకు చాలా ఇబ్బందిగా ఉంది, రేపు పొద్దున ప్రార్థన చేస్తానని ఎన్నిసార్లు అలా? You did not give the time which God wanted. మొదట నాకేవు, గివ్ మీ ద ఫస్ట్. ఇందా కుర్రోడు ప్రశ్న అడిగాడు, మొదటగా దేవుని రాజ్యం ఎతకడం అంటే ఏంటి అని. మొదటి స్థానాన్ని దేవుడికి ఇవ్వటమే మొదటగా దేవుని రాజ్యం ఎతకడం. నీ ప్రేమలో మొదటి స్థానం దేవుడికే, నీ యొక్క ప్రణాళికలో మొదటి స్థానం దేవుడికే, నీ రోజులో మొదటి స్థానం దేవుడికే, నువ్వు ఇచ్చే దాంట్లో మొదటి స్థానం దేవుడికే. గివ్ టు గాడ్. ఎందుకు ఇస్తావో తెలుసా? ఆయన ఇచ్చాడు కాబట్టి.
ఈరోజు దేవుడు నాకు ఇచ్చాడు, అందుట్లో మొదటి దేవుడికి ఇచ్చేస్తా. ఈ జీతం నాకు దేవుడు ఇచ్చాడు, మొదటి దేవుడికి ఇచ్చేస్తా. ఏలియా అంటున్నాడు, మొదట నాకే అర్థమవుతుందా? ఆమె అన్యురాలు, ఆవిడకేం తెలీదు. పైగా ఆవిడ చెప్తుంది, మా ఇంట్లో ఉన్నది ఇదే పిండి, ఈ చివరి రొట్లు చేసుకొని రెండు, ఒక రొట్టి నా కొడుకు, ఒక రొట్టి నేను తినేసి ఎంతకాలం బతకగలితే అంతకాలం బతికి చచ్చిపోదాం అనుకున్నాం, దాంట్లో మొదటి రొట్టి నీకు ఇచ్చేస్తే మేమేం తినాలరా? మేమేం తినాలి? కానీ ఆవిడ ఒకే ఒక మాట పట్టుకుంది, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. గుర్తుపెట్టుకోండి, విశ్వాసాన్ని మనం కనపరిస్తే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా విశ్వాసాన్ని కనపరుస్తారు. మీలో చాలామంది అనే మాట ఏంటంటే, సార్ మా ఆఫీస్లో వాళ్ళకి సువార్త ఎలా చెప్పాలండి, మా ఆఫీస్లో వాళ్ళకి ప్రభువుని ఎలా పరిచయం చేయాలండి. ఏం చెప్పొద్దండి, జీవించి చూపించండి. ముందు జీవించి చూపించండి. మీరు నిగ్రహశక్తి కలిగి విశ్వాసంలో జారిపోకుండా మీ పని కష్టపడి చేస్తూ మీరు జీవిస్తున్నప్పుడు ప్రజలు మిమ్మల్ని చూసి వేరుగా ఉన్నారే అని వాళ్ళే మీ దగ్గరకు వచ్చి అడుగుతారు. వాళ్ళే నీ విశ్వాసం వాళ్ళకి విశ్వాసం పుట్టించేది అవ్వాలి. నీవు మాట్లాడే తీరు వాళ్ళని సవాలు చేసేది అవ్వాలి. జీవము కలిగినటువంటి దేవుడు ఇస్తాడు నీకు. అనేక దినాలు బతికేశారు. ఏలియా గారు ఎక్కడున్నారంటే ఈ విధవరాలు ఇంట్లో ఉండేవాళ్ళు. అది బహుశా మధ్యధరా సముద్రపు ఒడ్డున ఉండే ఇల్లు అనుకుంటా. అలాంటి ఇళ్ళల్లో ఇల్లుకి సూరు పైకి ఉంటుంది, సూరికి ఒక 5-6 అడుగుల కిందకి ఒక మిద్దు ఉంటుంది. మిద్దు అంటే ఏంటంటే కట్టెలు పెట్టేసి ఆ కట్టెల మీద తడికి లాంటిది పెట్టేసి పేడేసి మట్టేసి అల్లేస్తారు. అదొక అంతస్తు అయిపోద్ది. ఏలియా ఆ మిద్ది మీద ఉండేవాడు. దానికి మెట్లు బయటకు ఉండే, ఇంటి బయటికి. ఈడెవడోగానే ఇల్లు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, రే మన చెవులో పువ్వు పెడతానికి ఈయన ఇల్లు చూసి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అని అనుకునే వాళ్ళు ఉంటారు మీలో కొంతమంది, నాకు తెలుసు. చాప్టర్ ఎండింగ్ దాకుంటే నేను అనుకుంటున్నానా ఉన్నదా లేదా మీకే అర్థమవుద్ది. అయితే ప్రస్తుతానికైతే వినండి. మనోడు పైన ఉండేవాడు, మెట్లు బయటకు ఉండే, మెట్లు బయటికి, ఇది ఇల్లు అనుకోండి, మెట్లు బయటకు ఉండే. ఎవడైనా పైన నుంచి మిద్ది మీద దిగి మళ్ళీ లోనకి రావాలన్నమాట ఇంట్లోకి. ఇది బాగా మెంటలు ఎక్కింది, రే ఈడు వెళ్ళి చూసి వచ్చినాడు మాట్లాడుతున్నాడు. నాకు తెలిసి మీరు అనుకుంటారు అలాగా అనుకోండి, చివరికి విషయం తేలుతుంది. ఓకే, బట్ అది విషయం. మెట్లు దిగు లోన రావాలి. నేను అనుకుంటాను రోజు ఆమె ఇంటి బయటికి వెళ్ళి 2 మెట్లు ఎక్కి, అయ్యగారు ఏంటమ్మా, ఇగోండి 2 రొట్లు, బాగుంది. 2 రోజులు అయిన తర్వాత, అయ్యగారు చాలా వందనాలు సార్, మీ దేవుడు ఎంత గొప్పోడు సార్, ఎంత గొప్పోడు. అవునమ్మా దేవుడు చాలా గొప్పోడు. అయ్యగారు ఏంటమ్మా, అయ్యగారు ఏంటమ్మా అంటే చిన్న మాట సార్, ఏంటి అంటే, అయ్యగారు ఇప్పుడు నేను పిండి తీసుకొని 3 రొట్టెలు చేస్తున్నానండి. ఫస్ట్ రొట్టె మీకు ఇస్తున్నానండి, సెకండ్ ఏమో మా బాబుకి ఇస్తున్నానండి, థర్డ్ ఏమో నేను తింటున్నానండి. ఇంకేంటి బాధ? అయ్యగారు అది కాదండి, ఈ 3 రెట్లు మనం చేస్తాం కదండి, చేసేటప్పటికి పిండి అంతా అయిపోతుందండి, లోన ఖాళీగా ఉంటుంది, నూనె అంతా అయిపోతుంది, మరి నీకు ఇంకేంటి బాధ? అట్లా కాదు సార్, బాధ ఏం లేదు, అయిపోతుంది, తర్వాత రోజుకి వస్తుంది, మరి ఇంకేంటి బాధ? అది కాదు సార్, కొంచెం అప్పుడప్పుడు టెన్షన్ ఉంటుంది సార్. ఏం టెన్షన్? రేపు వస్తుందో లేదు పిండి అని అంటే మనం నవ్వుతాడు మీకులాగా. ఏంటి సార్ నవ్వుతున్నారు? కాదులే, నేను కూడా ఒకప్పుడు ఇలాగే అడిగితే ఏ రోజుకి ఆ రోజు ఇస్తానులే పో అన్నాడు ఆయన. అవునా, మీకే ఏ రోజుకి ఆ రోజు మనం ఏం చేస్తాం సార్? అలాగే సార్, కొంచెం ఇప్పుడు అర్థం చేస్తూ ఉన్నాను సార్ రోజు, అంతే. ఏం లేదమ్మా, నేను కూడా 2 రోజులు 3 రోజులు టెన్షన్ పడ్డాను, తర్వాత అలవాటైపోయింది. అవునా అంటే విశ్వాసం అలవాటైపోద్దా? అంతే, అలవాటైపోద్ది. ప్రతి దానికి దేవుడి మీద ఆనుకోవడం అలవాటైపోద్ది. ఇదే పాఠం. సరే, అయిపోయింది. 16వ వచనం, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్లో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్లో ఉన్న నూనె అయిపోలేదు. ఇప్పుడు 17వ వచనం, అంతటా 8వ వచనం. 17వ వచనం మొదటి మాట ఏంటి? అటు తర్వాత. అంటే మనం 2వ క్లాస్ పాస్ అయ్యాడు, ఇప్పుడు 3వ క్లాస్కి వెళ్తున్నాడు. అందుకనే అటు తర్వాత. ఇవి సెక్షన్స్ అనమాట. బైబిల్ చదివేటప్పుడు ఇలాంటి పదాల కోసం చూస్తే మనకు అర్థం అవుద్ది. 1వ వచనం ఒకటి, 2వ వచనం నుంచి 7వ వచనం దాకా ఒక భాగం, 8వ వచనం నుంచి 16వ వచనం దాకా ఒక భాగం, 17వ వచనం నుంచి చివరి దాకా ఒక భాగం. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆయన కుమారుడు రోగి అయి ప్రాణము నిర్వజాలనంత వ్యాధి గలవాడినాడు. ఒకేసారి సస్తే బాగానే ఉంటుంది, 4 రోజులు ఏడ్చిపోవచ్చు.
అయితే జబ్బు వచ్చింది అనుకో, ఆవిడ చూస్తూ ఏడవాలి. రోజు రొట్టెలు చేసేది, అయ్యా బాబు పరిస్థితి బాగాలేదయ్యా. 2 రోజులు, అయ్యా కొంచెం బాబు పరిస్థితి, 3 అయ్యా. రోజుకి వాల్యూమ్ పెరుగుతూ ఉంటుంది. ఒకరోజు అయ్యా ఏమైంది, పోయాడయా. ఇది పరిస్థితి. ఆమె ఏలియాతో రోగి ప్రాణము నిలచాలంత వ్యాధి కలవండి. ఇప్పుడు చూడండి, ఈ అమ్మాయి 3 సార్లు మాట్లాడింది. మొదటిసారి మాట్లాడింది, నీ దేవుడే ఈ బాధ అంతా తెచ్చిపెట్టింది అని తిట్టింది. ఇప్పుడు రెండోసారి దైవజనుడా, ఆమె ఏలియాతో దైవజనుడా, జాగ్రత్తమేనండి, ఆమె ఏలియాతో దైవజనుడా అన్నది పవిత్రంగా ఏమనలా. పాస్టర్ గారు ఇది పవిత్రం, ఏ పాస్టర్ ఇది పవిత్రం కాదు. 2 పాస్టరే, బ్లాక్ అండ్ వైట్లో. అర్థమైందా? కాబట్టి మీరు ఒకవేళ పవిత్రంగా చదివేటప్పుడు ఆమె ఏలియాతో దైవజనుడా నా ఎద్దుకు నీవు రానిత్తం ఇలా చదివా అనుకో, ఏమర్థమవుతుంది నీకు? ఏమర్థమవుతుందండి మీకు? అసలు ఏమీ ఎక్కదు. ఆ సన్నివేశంలో దిగిపోవాలి. ఆమె ఏలియాతో దైవజనుడా నా ఎద్దకు నువ్వు రానిమిత్తమేమి, నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటికై నా ఎద్దకు వచ్చితువా ఏంటే? ఏలియా పాపం ఏమన్నా పాపం మీద ప్రసంగం చేశాడా? నువ్వు పాపి అని ఏమన్నా తిట్టాడా? తిట్టలేదు కదా. ఈవిడేంత ఇంత కోపంతో తిట్టేసింది, నా పాపం అంతా బయట పెట్టేశాడు. నీ ఎక్కడ బయట పెట్టాడు మనోడు? ఏమన్నా బయటకు వెళ్ళి చెప్పాడా? చెప్పలేదు కదా. జాగ్రత్తగా వినండి ఈ మాట. మీరు విశ్వాసులు, అవిశ్వాసులైన కొలీగ్స్ మధ్యన మీరు జీవిస్తున్నారు. మీరు విశ్వాసులు, అవిశ్వాసులైనటువంటి ఫ్రెండ్స్ మధ్యన జీవిస్తున్నారు. నేను చెప్పే స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. మీ అవిశ్వాస ఫ్రెండ్లు, మీ అవిశ్వాస కొలీగులు విశ్వాసి అయినటువంటి నీ జీవితం చేత డిస్టర్బ్ అవ్వకపోతే దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు రాజీ పడిపోతున్నావు అని అర్థం. నువ్వు రాజీ పడిపోతున్నావు అని. విశ్వాసిగా ఎప్పుడు కూడా చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర ఛాలెంజ్ ఉంటుంది. వాళ్ళు అనే మాట ఏంటి తెలుసా? ఇప్పుడు సరదాగా వీళ్ళు అదేం సినిమా పుష్ప గురించి మాట్లాడుకుంటున్నారు అనుకోండి. ఆఫీస్లో పుష్ప గురించి మాట్లాడుకుంటున్నారు, అర్థమైందా? 4-5 చాలా సీరియస్గా పుష్ప సూపర్ అంటే, సూపర్ కలెక్షన్ అంటే తెలుగులో నెంబర్ 1, ఈ హాలీవుడ్ లెవెల్లో నెంబర్కి వెళ్ళిపోయింది అని మాట్లాడుకుంటున్నారు. నువ్వు ఈలోగా వచ్చావు, వచ్చిన తర్వాత కూడా దాకొచ్చా పుష్ప గురించి మాట్లాడతాం అని అంటే అర్థం ఏంటి? నువ్వు ఇదివరకు పుష్ప గురించి మాట్లాడావు అనమాట. అందుకేం టెన్షన్ ఉండదు. అయితే నువ్వు విశ్వాసమైతే, నీ జీవన శైలి వేరైతే, నీ ప్రవర్తన వేరైతే ఊరికే తర్వాత మాడదాం, అది వస్తుంది. అది డిస్టర్బెన్స్ అంటే. అది 5 లంచం తీసుకునేవాడు ఉన్నాడు, ఒక్కడే లంచం తీసుకునేవాడు. లంచం తీసుకునేవాడు సీన్లోకి వస్తే ఈ 5కి టెన్షన్ పుట్టుకొస్తుంది. అది విశ్వాసం అంటే. ఏలియా ప్రసంగం ఏం చేయాలా? భక్తి భావంతో జీవించాడు. ఈమెలో లేనిపోయినటువంటి గిలి పుట్టుకొచ్చింది. ఆ దేవుడు ఇచ్చినటువంటి ఫుడ్ తిన్నాను, నా దేవుడిని కొలుస్తూ ఉన్నాను, అందుకే నా కొడుకు చచ్చిపోయాడు, నా పాపం బట్టే వీడు చచ్చిపోయాడని అర్థమైపోయింది ఆవిడికి. అయితే నెక్కడ చూడండి, అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిట్లో నుంచి వాడిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి, మీకు ఇప్పుడు అర్థమైంది కదా నేను ఎందుకు పైన ఉన్నాడని చెప్పాను. సార్ మీరు వేరే చెప్పారు సార్, చెప్పాను కరెక్టే, ప్రస్తుతానికి హాఫ్ రివీల్ అయిందిగా, వినండి. ఆయన వానిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాణ్ణి పరుండబెట్టి, అంటే మనోడికో మంచం ఉండేదన్నమాట. మనోడు రోజు ఇవిడికి రొట్టెలు ఇప్పిస్తున్నాడు, ఆవిడ మంచం ఇప్పించింది, ఆవిడ కూర్చున్నాడు ఆయన. అది మనోడి పరిస్థితి. అక్కడ కూడా ఒంటరిగా కూర్చొని దేవుని సన్నిధిలో గడపడం అనేది ఆయనకు అలవాటు అయిపోయింది. అలా ఉండే ప్రార్థన చేయటం చూడండి, దీన్ని యథార్థ ప్రార్థన అంటారు. యెహోవా నా దేవా, ఇది నా రేంజ్లో చదువుతాను. యెహోవా నా దేవా, ఏం చేశావు నువ్వు? ఏంటిది? ఈ అమ్మాయి ఇంటికి వస్తే వీళ్ళ బాబుని చెప్పేస్తే ఏం కావాలి? అది ఆయన ప్రార్థన. యెహోవా నా దేవా, నన్ను చేర్చుకునిన ఈ విధవరాలు కుమార్ని చంపినంతగా ఆమె మీదకు కీడు రాజేసిదివని యెహోవాకు మొర్రపెట్టి, అంటే అరిచాడు. దేవా ఏంటి నువ్వు చేసింది? ఏంటి? సూపర్ అండి మనవాడు ప్రేయర్, సూపర్. ఇక్కడేముందో అదే వచ్చింది ఇక్కడికి. ఏంటి ఇలా చంపేశావు అని అడిగాడు.
నెక్స్ట్ చూడండి, ఇది యథార్థత అయితే 21, ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారు చాచుకొని ఎందుకు చేశాడో మనకు తెలియదు. దాని గురించి నన్ను అడగొద్దు, నాకు తెలియదు. ఎవడో పోలేదు, నేను ఎవడ మీద పడుకోలేదు కాబట్టి నాకు తెలియదు. యెహోవా నా దేవ నా మొర ఆలకించి, ఈ సౌండ్ మారిపోద్ది ఈ స్లోగా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణం మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా. ఏమడుతున్నావా నువ్వు? ఏమడుతున్నావు నువ్వు? చచ్చిపోయాడు, అడిగి ప్రాణం ఇమ్మంటావేంటి నువ్వు ఏంటి మాట్లాడుతుంది? ఒకవేళ ఏలియా గారు కనబడితే, ఏలియా గారు ఏంటి సార్ ఆ బాబు చచ్చిపోయాడు, ఎలా ప్రార్థన చేయబుద్ధి అయిందా? ఏమో సార్ అడిగేద్దాం అనుకున్నాను, అడిగేసాను అదోదే అంటే ఏమని అడిగచ్చా? జాగ్రత్తమేనండి మాట. దేవుడి దగ్గరకు వచ్చి అడగాలనుకున్నది ఏదైనా అడిగేసేయండి, కానీ ఒక పని మాత్రం చేయొద్దు. నువ్వు ఇస్తావా సస్తావా అని మాత్రం అడగొద్దు. అడిగండి, ప్రభా నాకు ఇది కావాలనిపిస్తుంది, అడిగండి. ప్రభా గుంటూరు ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నాను ప్రభా, అడిగేయి ఏదోదే అడిగేయి. గుంటూరు ఎమ్మెల్యే అవ్వాలని ఇక్కడ ఉండే ప్రభా నీ దీనదోసరాలని నువ్వేం చెప్తా చేస్తానంటే అది డ్రామా. నీకు అర్థమైందా? ఎక్కడున్నది ఇక్కడికి వచ్చింది అనుకో దేవుడు హ్యాపీ ఫీల్ అవుతాడు, నా ముందు డ్రామా వేయట్లేదని. ఇక్కడేమో ఓడి పెట్టుకొని ఇక్కడేదో పవిత్రమైన పదాలు పెడితే సరిపోయింది అనుకున్నారా? దేవుడు అది ఇష్టపడ్డు, యథార్థత ఇష్టపడతాడు ఆయన. ఎక్కడి నుంచి రావాలి అదే. మనోడు ప్రభా అన్ని లేపే ప్రభా, అన్ని చావులోంచి పైకి లేపే ప్రభా అని అడిగాడు. ఈ ప్రార్థన విన్నప్పుడు నాకు చాలా టెన్షన్ వచ్చింది, ఇలా ప్రార్థన చేయొచ్చా అని. అయితే ఈ ప్రార్థన గురించి దీని గురించి 4-5 కామెంటరీలు చూస్తే ఒక ఆయన ఒక రెఫరెన్స్ ఇచ్చాడు. ఇస్తే నాకు పిచ్చెక్కింది. ఈ బయట ఒక ఆయన పుస్తకం పట్టుకొని ఉంచుంటాడు, బయట ఆయన పేరు మార్టిన్ లూథర్. పుస్తకం పట్టుకొని ఉంచుంటాడు అంటే ఆయన మనిషి అనుకోవద్దు, బొమ్మ. బయట నుంచొని ఉంటాడు, ఆయన పేరు మార్టిన్ లూథర్. ఓ పుస్తకం పట్టుకొని ఉంటాడు. ఈ మార్టిన్ లూథర్ గారు 1540లో ఫిబ్రవరి మాసంలో ప్రార్థన చేశాడు. 1540 ఫిబ్రవరిలో ఈ మార్టిన్ లూథర్ గారు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన అంటే చెప్తాను. ఆయనకు ఒక సెక్రటరీ ఉన్నాడు. ఆ సెక్రటరీ పేరు ఫ్రెడ్రిక్ మైకోనియస్. కావాలంటే గుర్తుపెట్టుకోండి, ఫ్రెడ్రిక్ మైకోనియస్ మార్టిన్ లూథర్ అని కనుక గూగుల్ కొడితే 1540వ సంవత్సరం ఫిబ్రవరిలో ఏం ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన ఉంది. అందులో ఏమి జరిగిందంటే ఫ్రెడ్రిక్ మైకోనియస్కి జబ్బు వచ్చి చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. రేపో మాపో చచ్చిపోతానని ఆయన ఉత్తరం రాశాడు మార్టిన్ లూథర్ గారికి. ఏమని? అయ్యగారు నేను మీ సెక్రటరీని, ఇప్పటిదాకా నమ్మకంగా మీ సెక్రటరీగా పనిచేశాను, నన్ను క్షమించాలి, దేవుడు నన్ను పిలిచేస్తున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, మీ ప్రాజెక్టు పూర్తి కాకముందే మిమ్మల్ని వదిలేస్తున్నందుకు నన్ను క్షమించండి అని ఉత్తరం రాసి పంపించాడు. ఒక కుర్రోడు తీసుకెళ్ళి మార్టిన్ లూథర్ గారికి ఇచ్చారు. మార్టిన్ లూథర్ కొంచెం ముక్క పంట ఏంట్రా అన్నాడు. సార్ ఫ్రెడ్రిక్ మైకోనియస్ గారు ఇచ్చారండి అని అంటే మనోడు తీసి చదివాడంట. చదివి ఆ ఉత్తరాన్ని గట్టిగా నలిపేసి ఇసురు కొట్టాడంట, మూలకి ఇసురు కొట్టి, దేవా ఏం చేద్దాం అనుకుంటావు? ఫ్రెడ్రిక్ మైకోనియస్ మీద నా నమ్మకం అంతా, ఆడు వెళ్ళిపోతే ఇప్పుడు నేను ఏం చేయాలా? ఒకసారి నా మీద కరుణించవా? ఆడు చచ్చిపోకుండా చేయలేవు నువ్వు అని గట్టిగా అరిసి, దేవా నీ కృపతో వచ్చి మాట్లాడుతున్నాను, ఫ్రెడ్రిక్ మైకోనియస్ చచ్చిపోయాడనే వార్త నా జీవితంలో ఎప్పుడు నేను వినకూడదు అని ఆ ప్రార్థన అంతా ఒక కాగితం మీద రాసి పంపించాడంట. ఈడు వెళ్ళే లోపల ఆడు పోయాడు. ఎవడో ఫ్రెడ్రిక్ మైకోనియస్. ఆడు పోయాడా అని అన్నాడంట. బాబో కుదరదు, ఆయన ముక్కోపి నేను లోనకి వెళ్తాను, నువ్వు వెళ్ళి ఏం చేస్తావంటే, ఏమో ఆ ఉత్తరం పక్కన పెట్టి వస్తాను అన్నాడంట. ఆడి దిండి పక్కన ఆ ఉత్తరం పెడితే పావుగంట తర్వాత ఆడు లేచాడంట. అక్కడితో ఆగిపోవద్దు, జాగ్రత్తమనండి. ఫ్రెడ్రిక్ మైకోనియస్ 1546లో చచ్చిపోయాడు. ఎప్పుడో తెలుసా? మార్టిన్ లూథర్ చచ్చిపోయిన 2 నెలలకు చచ్చిపోయాడు. మార్టిన్ లూథర్ ఫ్రెడ్రిక్ మైకోనియస్ చచ్చిపోయాడనే వార్త వినలేదు. అప్పుడు అర్థమైంది దేవుణ్ణి ఎక్కడున్నది ఏదైనా అడిగేయచ్చు. అడిగి నీ చిత్తమైతే అడిగేయి. నువ్వు ఎక్కడ బిగపట్టుకొని ఏం లేదులే ప్రభా అని డ్రామా వేస్తే అలాగా యథార్థత. ఏలియా అలా ప్రార్థన చేశాడు. అలా చేస్తే యెహోవా నా దేవా నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణం మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా. చూడండి, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరలా రానిచ్చినప్పుడు
మీరు టెన్షన్ పడిపోయి ప్రాణం రానిచ్చినప్పుడు అనే దాని మీద హైలైట్ అయ్యారు. కానీ నేను అక్కడ హైలైట్ అవ్వట్లా. నా హైలైట్ ఏంటి చూస్తాను చూడండి. మళ్ళీ 22వ వచనం, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి. నా హైలైట్ అంతా ఇదే, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి. ఏంటండి ఇది ఎలా ఉంది తెలుసా? దేవుడేదో ఆయన వెయిటర్ లాగా, ఆ బాబు ఏం కావాలి, 2 ప్లేట్ ఇడ్లీ, అలాగే రే ఏలియా గారు 2 ప్లేట్ ఇడ్లీ అంట అని యేసు ప్రభు తెచ్చి ఇచ్చేసినట్లు. నీకు అర్థమైందా? ఏలియా గారు చెప్పేశారు, ఇచ్చేసాడంట. ఏలియాని ఒకవేళ కనబడితే, ఏంటయ్యా నువ్వు అడిగావని ఇచ్చేశాడు. కాదులే, అదే దాని ప్రేమ, ఆయన ప్రేమ అలాంటిది, అలా ఇచ్చాడు అంతే. ఆయన కృపదే. నేను అడిగిందని ఇచ్చేటివి ఏంటి? నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? మీలో కొంతమంది మీ ప్రార్థనని హైలైట్ చేస్తారు. సాక్ష్యం చెప్పేటప్పుడు ఎలా చెప్తారు తెలుసా? 3 నెలలు బాగా ప్రార్థన చేశా, అప్పుడు ఇది వచ్చింది అంటే ప్రార్థన తెచ్చిందా నీకు? దేవుడు ఇచ్చాడా? మరి ప్రార్థన ఎందుకంత హైలైట్ చేసావు? ప్రార్థన ఎందుకంత హైలైట్ చేసావు? ప్రార్థన చేశానని చెప్పుకొని ఎందుకు గర్విస్తున్నావు? ఎందుకు? ఇచ్చేది దేవుడా నీ ప్రార్థన? దేవుడి కంటే మించి ఉండగలిగేది ఏది లేదు ఈ లోకంలో. దీన్ని మీకు అర్థం అవడానికి కూడా చెప్తానే ఎలా ఉంటుందో. అంటే దేవుడు ఎందుకు అలాంటి పదం ఉపయోగించాడు. మొన్న మే 18వ తారీఖు నా పుట్టినరోజు అయింది. నాది 60వ పుట్టినరోజు. నాకు ఇప్పుడు 60 ఏళ్ళు దాటాయి. మే 18వ తారీఖు. మే 17వ తారీఖు దాకా మా ఇంట్లో క్యాంప్ జరిగింది, రిట్రీట్. నా కూతురు అమెరికా నుంచి యాక్చువల్గా 18వ తారీఖు రావాల్సింది 17వ తారీఖు వచ్చింది. టికెట్ మార్చుకొని వచ్చేసింది. ఎందుకు వచ్చామంటే చెప్పలేదు, పొద్దున వచ్చింది. తర్వాత నేను క్యాంపులో ఉన్నప్పుడు వీళ్ళంతా బయటికి వెళ్ళారు. సాయంత్రం క్యాంప్ అయింది, వాళ్ళతో వెళ్తా మాట్లాడాను. రాత్రి 11 అయిపోయింది. పప్ప పైకి రండి అన్నారు. అంటే పైకి వెళ్తున్నాను, మా ఇంటికి పైకి వెళ్తా ఉంటే దారిలో ఒక బ్లేజర్ ఇచ్చారు. ఇది వేసుకోండి పప్ప అన్నారు. అంటే బూడిద రంగు బ్లేజర్ బాగుంది వేసుకోవడానికి. ఎక్కడదమ్మా అంటే వేసుకో పప్ప అని అన్నారు. అంటే వేసుకున్నాం. పైకి వెళ్ళా, సర్ప్రైజ్ పార్టీ. బయట ఏమి లేదు, రూఫ్ లైట్లు గిట్లు పెట్టారు, ఒక కేక్ ఉంది, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి, బుడగలు ఉన్నాయి, హడావిడిగా ఉంది. సరే ఆ రోజు రాత్రి కేక్ కోసారు, చాలామంది వచ్చారు, వాళ్ళు కూడా సీక్రెట్ తెచ్చారు, వాళ్ళందరూ నాకు విషెస్ చెప్పారు, అంతా అయిపోయింది. రాత్రి వెళ్ళి పడుకొని నిద్రపోయిన అయిపోయింది. పొద్దున్న లేచి ఏదో పని కోసం నేను పర్సులో నా క్రెడిట్ కార్డు కోసం చూస్తే దొరకట్లా. ఓ పావుగంట తర్వాత దొరికింది. వీళ్ళు కేకు కొన్నది నా డబ్బులతోనే, బ్లేజర్ కొన్నది నా డబ్బులతోనే, హడావిడి చేసింది నా డబ్బులతోనే, పైగా హడావిడి చేసి హ్యాపీ బర్త్డే అని మరి ఇచ్చారు, మా గిఫ్ట్ అన్నట్లు ఇచ్చారు. అర్థమైందా నీకు? అయితే ఒక్క మాట చెప్తున్నాను, తండ్రిగా దాంట్లో నాకు అనుభూతి ఉన్నది. ఇహలోకపు తండ్రి తన క్రెడిట్ కార్డుతో బ్లేజర్ కొనిస్తే అంత ఆనందం అయితే, పరలోకపు తండ్రి శక్తితో మనం చేసే పనులకి దేవుడికి ఇంకెంత ఆనందం వస్తుంది. ఒక విధంగా ప్రార్థన అంటే దేవుడు మనకి తన క్రెడిట్ కార్డు ఇచ్చినట్లే. దీన్ని గీకు వస్తుందా? దీన్ని గీకు. అందుకే దేవుడు ఏలియాని ముద్దుగా మాట్లాడుతున్నాడు. ఏలియా అడిగాడు కదా, అందుకు ఇచ్చేసా. అసలు ఏం మనిషి అండి ఆయన, ఏం దేవుడు అండి ఆయన. యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఇప్పుడు చూడండి 23వ వచనం. ఏలియా ఆ చిన్నవాన్ని తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించను. ఇప్పుడు మీరు చెప్పండి, మెట్లు బయటకు ఉన్నాయా అనుకున్నా? అది విషయం. ఆయన మెట్లు దిగి ఎంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుతున్నాడు అని చెప్పను. 3వసారి అమ్మాయి మాట్లాడుతుంది. మొదటిసారి తిట్టింది దేవుణ్ణి, 2వసారి తిట్టింది ఏలియాని, 3వసారి ఆ స్త్రీ ఏలియాతో నీవు దైవజనుడివై ఉన్నావనియో. 2వసారి తిట్టినప్పుడు దైవజనుడా, అది కోపం, అది ఎటకారం, అది సెటైర్. ఇక్కడ అది కాదు. నీవు దైవజనుడివై ఉన్నావనియో, నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియో ఇందుచేత నేను ఎరుగుదును. ఈ 3 సంవత్సరాల్లో ఆ అమ్మాయి మారుమనసు పొందిందంటారా? పొందింది. ఈ 3 సంవత్సరాల్లో ఏలియా గారు సువార్త చెప్పారా? చెప్పలా. మరి ఏం చేశారు?
బతికి చూపించారు. దేవుడికి కావాల్సింది అది. దేవుడికి కావాల్సింది అది. బతికి చూపించు. ఎవడు కాదనలేడు. సువార్త చెప్తే కాదంటారు. కరపత్రాలు ఇస్తే మొహం మీద కొడతారు. రోడ్డు మీద మైకుతో చదువుకుంటూ ఉంటే వినబడకుండా వెళ్ళిపోతారు. కానీ జీవితాన్ని చూపిస్తే ఎక్కడికి వెళ్ళారు. ఆ జీవితపు ప్రభావంలో ఇరుక్కుపోయినప్పుడు నీ నోటమ్మట వచ్చేటువంటి ఒక్క మాట చాలు, పని అయిపోతుంది. ఏలియా ఆమెను ప్రభు దగ్గరికి నడిపించాడు. దేవుడు ఈ 3 సంవత్సరాల తరబీదులో ఏలియాని చేసిందాళ్ళు ఏంటి తెలుసా? ఒంటరివాణ్ణి చేసి విశ్వాసంలో పెంచి, క్రిటికల్ ప్రదేశానికి పంపించి ఇంకా విశ్వాసంలో పెంచి, ఎవరింట్లో ఉన్నారో వాళ్ళ బాబుని చంపేసి ఇంకా విశ్వాసంలో పెంచి, విశ్వాసపు స్థాయి ఒక చోటకు వచ్చిన తర్వాత 18వ అధ్యాయంలో కర్మేలు పర్వతం మీద ఆహాబుని ఎదుర్కోవడానికి నిలబెట్టాడు ఆయన. ఇది ఆయన చేసినటువంటి ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ మై ఫ్రెండ్స్, దేవుడు మన జీవితం మారాలని కోరుకుంటున్నాడు. మన క్యారెక్టర్ మారాలని కోరుకుంటున్నాడు. మన పర్సనాలిటీ పవిత్రపరచబడాలనుకుంటున్నాడు. మనం మాదిరికరమైన జీవితం జీవిస్తే ఆ జీవితాన్ని దేవుడు దేనికైనా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడికి మినిస్ట్రీ కాదు ఇంపార్టెంట్, మినిస్టర్, సేవకుడు. హౌ ఈజ్ యువర్ లైఫ్? ఏలియాని దేవుడు తర్బీదు చేసుకుంటూ ఈ స్థాయికి తీసుకొచ్చాడు. ప్రభా, ఏలియాలాగా నీకు ఉపయోగపడే పాత్రగా నన్ను తర్బీదు చేయి ప్రభా. నన్ను కొట్టు, నన్ను ఇబ్బంది పాలు చేయి, నన్ను సమస్యల్లోకి నెట్టు, ఇబ్బందులు తీసుకురా. వాటన్నిటి మధ్యన నన్ను వదిలిపెట్టుకొని వెళ్ళిపోవద్దు ప్రభా, వదిలిపెట్టి వెళ్ళిపోవద్దు. నన్ను బలోపేతం చేయి, అనుభవాల ద్వారా బలోపేతం చేయి, అనుభవాల ద్వారా నీకు దగ్గరగా ఉండేటట్లు చేయి. ఆ అనుభవాలు నన్ను ప్రభా ఒక ప్రత్యేకమైన స్థాయిలోకి తీసుకురాగలిగినట్లు చేయి ప్రభా. అప్పుడు నీకోసం నేను నిలబడతాను ప్రభా. విల్ స్టాండ్ ఫర్ యూ. దేవుడు ఇలాంటి వ్యక్తి కోసమే ఎదురు చూస్తున్నాను అంటాడు ఎజెకియెల్ గ్రంథంలో. పాడవుచున్నటువంటి దేశానికి నాకు మధ్యన ఉన్నటువంటి ఆ మధ్యలో ఉన్నటువంటి అగాధములో నిలబడే ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాను అంటాడు. విల్ యూ బీ దట్ పర్సన్? ఆ వ్యక్తిగా నువ్వు ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఆ వ్యక్తిగా నేను ఉండడానికి ఇష్టపడుతున్నానా? తలంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మేబీ విల్ టేక్ 1 minute ప్లీజ్. 1 minute తీసుకుందాం. ఈ 1 minuteలో దేవుడు మనల్ని తర్బీదు చేయడానికి చేసిన ప్రయత్నాలు ఏమన్నా గుర్తొస్తే ఆ ప్రయత్నాన్ని కాదనుకొని కంఫర్ట్ కోసం పరిగెట్టినట్లయితే మనం చేసింది పొరపాటు అని గుర్తించి, ప్రభా నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు, నన్ను దిద్దాలని, నన్ను సరిచేయాలని, నాకు నడత నేర్పించాలని నువ్వు చేసే ప్రతి ప్రయత్నం చాలా గొప్పది ప్రభా. ప్రభా, ఎందుకు తర్బీదు చేస్తున్నావు నాకు తెలీదు, కానీ నీ దగ్గర నేను తర్బీదును పొందాలి ప్రభా. నువ్వు ఆశించిన క్యారెక్టర్ నాలో బిల్డ్ అవ్వాలి ప్రభా. నువ్వు ఆశించినటువంటి వ్యక్తిత్వం నాలోకి రావాలి ప్రభా. ప్రభా, అలాంటి స్థాయికి నేను ఎదగగలిగినట్లు, ఆ విధంగా పరిపూర్ణంగా నీ మీద ఆనుకోగలిగినట్లు, ఏలియా ఏ విధంగా నీకు సమర్పించుకున్నాడో నేను ఆ విధంగా సమర్పించుకోవడానికి సహాయం చేయండి ప్రభా అని అడుగుదాం. ప్రభా, ఏలియా ఏ విధంగా యథార్థంగా ప్రార్థన చేశాడో నేను కూడా ఆ విధంగా యథార్థంగా ప్రార్థన చేయగలటకు నాకు నేర్పించు ప్రభా. నీ ముందు నటించకూడదు నేను, ఆ విధంగా నాకు సహాయం చేయ ప్రభా. అడుగుదాం. మా దేవా, మా ప్రభా, ఏలియా నుంచి అనేక పాఠాలు మాకు నేర్పించారు. 24 వచనాలు, ఎంత గంభీరమైనటువంటి పాఠాలు దీంట్లో ఉన్నాయి ప్రభా. ఎన్ని టేక్అవేస్ మాకు ఉన్నాయి ప్రభా దీంట్లో. మాలో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారని నేను నమ్ముచున్నాను ప్రభా. ఇక్కడ కూర్చొని ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ ప్రభా ఒక ఏలియా అవ్వాలని నువ్వు ఆశపడుతున్నావు ప్రభా. వాళ్ళని తర్బీదు చేయాలని నువ్వు తప్పిస్తున్నావు ప్రభా. నీ యొక్క తర్బీదుని మేము కాల్తన్నేయకూడదు ప్రభా. నువ్వు నా మీద పెట్టుకున్నటువంటి ఆశను నేను వదిలేసుకోకూడదు ప్రభా. నన్ను తర్బీదు చేసి నువ్వు కావలసిన విధంగా వాడుకోవడానికి మమ్మల్ని ప్రభా మీరు సిద్ధపరచమని, ఈ వాక్యం మా జీవితానికి ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి.